ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీకు అందరికీ కూడా ఈ క్రిస్మస్ రాబోయే దినాల్లో మీరు జరుపుకోబోతున్నటువంటి క్రిస్మస్ ఆనందములో శుభాకాంక్షలు ముందుగా మీకు నేను అందిస్తూ ఉన్నాను. ఈ దినమున దేవాతి దేవుడు మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. అనేక మందిని దేవుడు బలపరచబోతూ ఉన్నారు. చాలామంది నిరాశలో ఉన్నారు. కొంతమంది ఆ నిరాశను దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. నమ్మితే హల్లెలూయా చెప్దామా? నిరాశ నా జీవితంలో ఒక లోపం ఉందని వారి హృదయాలు ఆ రీతిగా స్పందిస్తున్న వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. వచ్చే సంవత్సరానికి వారు సాక్ష్యం చెప్పబోతున్నారు దేవుని సన్నిధిలో. దేవుడు అట్టి కృపను వారికి దయచేయునుగాక. ఈ సమయంలో చదవబడినటువంటి యెషయా గ్రంథములో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఇంకా క్రిస్మస్ ధ్యానాలకి మనం వచ్చేసాం కాబట్టి మనమందరం కూడా ప్రకటన గ్రంథాన్ని కొంచెం ప్రక్కన పెడుతూ ఉన్నాం. క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కాబట్టి దయచేసి కొన్ని విషయాలు గతంలో ఇదే వర్తమానాన్ని క్రిస్మస్ రోజు మనం మాట్లాడుకున్నాం. మీకు ఎంతమంది గుర్తుందో తెలియదు నాకు. ఉందా? ఆ పుస్తకం అయిపోయింది సార్, పక్కన వేసేసామంటారా? ఆ పుస్తకం ఇంకా ఉందా? ఆ ఎర్రగడ్డలు ఉడుకో ఎవరికో వేసి ఉంటాం సార్, మళ్ళీ చూడాలి దాన్ని అంటారా? అయితే గత సంవత్సరము 2024 సంవత్సరము 12వ నెల 25వ తేదీ ఇదే వర్తమానాన్ని మనం మాట్లాడుకున్నాం. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు అనేక దినాల నుంచి మన సంఘముతో క్రిస్మస్ వర్తమానాలు ఏం మాట్లాడాలి ప్రభు అంటే అదే మాట్లాడమంటాడు. మా వాళ్ళకి అది ఆల్రెడీ బోధించేసాం కదా అంటే క్రొత్తగా నేను బోధిస్తాను, కూర్చోమన్నాడు దేవుడు. ఈరోజు ఒక చిన్న విషయాన్ని మీకు నేను తెలియపరచాలని ఆశపడుతున్నాను. రాత్రి మాకు ప్రార్థన అన్నీ అయిపోయిన తర్వాత మేము 12:15కి పడుకుందాము అనేసి 12:15కి చూస్తే ఒక మిస్డ్ కాల్ వచ్చి పడింది. చూస్తే ఒక సేవకుడు, ఎందుకు ఈ టైంలో కాల్ చేశాడు ఆ సేవకుడు, అతనికి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు నా చేత ప్రేయర్ చేయించుకుంటూ ఉంటాడు ఆయన. సరే, ఆ సేవకుని కొరకు ఒకవేళ ఏమైనా బాగాలేదేమో ఈ టైంలో కాల్ చేశాడని ఫోన్ చేస్తే ప్రీ క్రిస్మస్కి పోతూ ఉన్నారంట వాళ్ళు. అనుకోకుండా ఒక చిన్న గుంటలో పడ్డారంట. పడితే పాస్టమ్మ గారికి తలకి బాగా దెబ్బ తగిలిపోయి ఆమె దాదాపుగా ఒక 15 నిమిషాలు కోమాలోకి వెళ్ళిపోయిందంట. ఏం చేయాలో అర్థం కావట్లేదు జోషి, నీకోసం ఫోన్ చేశాను నేను, ఎక్కడున్నారు మీరు అని అన్న. వాళ్ళు నేను దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. వెంటనే గబగబా నేను పాస్టమ్మ గారిని వెంట పెట్టుకొని కార్ స్టార్ట్ చేసుకుని బయలుదేరితే మధ్యలో ఫోన్ వచ్చింది. ఆల్రెడీ మేము అపోలో హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాం, ఎమర్జెన్సీకి తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఈ స్కెల్ కొంచెం పగిలింది, దాంట్లోకి గాలి వెళ్ళడం వల్ల కొంచెము వామిటింగ్ సెన్సేషను ఇవన్నీ ఆమెకు వచ్చాయి, కొంచెం క్లాట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి పాస్టమ్మ గారు ఇలా ఉన్నారంటే క్రిస్మస్ సెలబ్రేషన్స్కి వెళ్ళి వస్తున్నారు వాళ్ళు. ఒకవేళ అతను సేవకుడు కాదు, ఒక విశ్వాసి అనుకుందాం. మనం ఏమనుకుంటాం, ఏందబ్బా దేవుని సన్నిధికి వెళ్ళొస్తుంటే ఇలా జరిగింది అని ఫస్ట్ మనలో సందేహం వస్తుంది. కానీ ఆ సేవకుడు రాత్రి 2 అయింది మేము ఇంటికి వచ్చేళ్ళకే, 2 గంటలకు వచ్చి పడుకొని ఆ తర్వాత ఆ సేవకుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, సరే జోషి నువ్వు వెళ్ళి ఇంకా పడుకో, రేపు ఉదయం సండే కదా మనకి పోరాటం ఉంటుంది ఇది. పాస్టమ్మ గారేమో అక్కడ ఆక్సిజన్ అన్నీ పెట్టేసి పాస్టమ్మ గారిని లోపల కూర్చోబెట్టారు. ఆయన అంటున్నాడు, రేపు ఉదయం కొరకు నేను సిద్ధపడాలి. ఆయన నెల్లూరు నుంచి మళ్ళీ ఇంకో 30-35 కిలోమీటర్లు వెళ్ళి ఆయన కూడా సేవ చేయాలి, నేను చర్చిలో వర్తమానం అందించాలి. చూడండి సేవకునికి ఉన్నటువంటి లక్షణాలు ఎలాగుంటాయో.
ఆయన భార్య గురించి ఆలోచించట్లేదు. నేను సంఘాన్ని రేపు ఉదయం నడిపించాలి అంటే నేను ఒక మాట, నన్ను ఎవరన్నా ఉంటే సేవకుల్ని అరేంజ్ చేయొచ్చు కదా, ఈ టైంలో ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు కదా అని అంటే నాకు ఎవరు గుర్తు రావట్లేదు. ఈ టైంలో ఎవరికైనా ఫోన్ చేస్తే రాత్రి 2 గంటలకు భయపడతారు కదా, ప్రభు ఎలా చెప్తే అలా వెళ్ళాలి కదా మనము అని ఆ సేవకుడు అలా కూర్చొని ఉండిపోయాడు. పోలీసు వాళ్ళు వచ్చారు 2 గంటలకి, కేసు నోట్ చేసుకున్నారు, రాసుకుంటా ఉన్నారు. ఇంకా నాకు టైం అయిపోతుంది అనేసి కొంచెంసేపు అన్నా పడుకోకపోతే నేను ఉదయం ఆరాధనకి రాలేనేమో అని గబగబా వెళ్ళి పడుకున్నాం. దేవుని కృపను బట్టి ఆశ్రమ గారికి ఎలా ఉందో తెలియదు, కానీ రాత్రి ప్రార్థన చేస్తాం. దేవుడు బయలుపరిచింది ఏంటంటే ఏం కాదు, ఆమె తిరిగి మరలా నార్మల్గా నేను తీసుకొస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు రాత్రి. కాబట్టి ఆ విషయాన్ని చెప్పేసి మేము బయటకు వచ్చేసాం. అయితే ఎందుకు ఈ మాట తెలియపరుస్తూ ఉన్నానంటే, ఈ క్రిస్మస్ దినాల్లో అపవాది ఇంతకు ముందులాగా వాడు గమ్ముగూరుకోవట్లా. అపవాది గమ్ముగూరుకుంటున్నాడా? చెలరేగిపోతున్నాడు వాడు చెలరేగిపోతున్నాడు. ఎందుకు చెలరేగిపోతున్నాడు వాడు? వాడికి సమయం కొంచెమే, అవునా? అందుకని వాడు చాలా పవర్గా పనిచేస్తున్నాడు. వాడు రాత్రి పగులని లేదు, ప్రతి క్షణాన్ని వాడు విలువైనదిగా మార్చుకుంటున్నాడు. అయితే నిద్రపోతుంది ఎవరు? సంఘము నిద్రపోతుంది, మనము నిద్రపోతున్నాం. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి? స్టార్ వెలిగిస్తున్నాం. స్టార్ వెలిగించామా? మర్చిపోయాం, మర్చిపోయాం స్టార్ వెలిగడానికి. అంత కష్టపడి పోలీస్ పాల్ గారు మనకు అంత పెద్ద స్టార్ రెడీ చేస్తే, సార్ ఇది ముందు వెలిగించాలి కదా సార్ అన్నాడు ఆయన. మధ్యలో చెట్టొకట దేవుని కృపను బట్టి వెళ్ళి వెలిగించేసాం స్టార్ని. మనము స్టార్లు వెలిగించుకుంటున్నాం, లైట్లు వెలిగించుకుంటున్నాం, కానీ మన ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకుంటున్నామా, చీకట్లో పెట్టేస్తున్నామా? నిజం చెప్పండి. ఆత్మీయ జీవితాన్ని వెలిగించుకునే స్థితిలో మనం ఉన్నామా? దేవునితో గడపగలుగుతున్నామా? నేను అంతకుముందే చెప్పాను, మీరంతా ఇక్కడ స్థానికులు కాదు. మీలో ఎవరు కూడా ఇక్కడ స్థానికులు లేరు. నేను కూడా స్థానికుని కాదు ఇక్కడ, అవునా? మనమందరం కూడా ఈ ప్రాంతంలో ఉన్నాం. మనం ఎవరం? ఇప్పుడు పరదేశులము. మన ప్రాంతం ఇది కాదు. మీరు నేను ఇక్కడ ఉండాలని దేవుని సంకల్పం, అవునా? ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మెలకువ కలిగి ప్రార్థన చేయాలి, ప్రార్థనలో బలపడాలి, అనేక మందిని బలపరచాలి. కానీ మనం ఎలా ఉన్నామంటే క్రిస్మస్ ఆనందంలో కొట్టుకొని వెళ్ళిపోతున్నాం, కానీ అర్ధరాత్రుల్లో అపరాత్రులలో ఏదో ఒక టైంలో వెళ్ళి సేవ చేసి వస్తున్న సేవకుల్ని మనం గుర్తుంచుకోవట్లేదు, వారి కొరకు ప్రార్థన చేయట్లేదు. ఇందాక మనము ప్రార్థన చేసుకున్న రీతిగా విజ్ఞాపన ప్రార్థనలో ఎంతమంది సేవకులు ఇద్దరు మన జైళ్లలో ఉన్నారు, ఎంతమంది సేవకులు వధించబడ్డారు, చంపబడ్డారు, వారి కుటుంబాల పరిస్థితి ఏంటి? ఎంతమంది అడవులలో, కొండలలో, కోనల్లో సేవ చేస్తూ ఉన్నారు కుటుంబాలను విడిచిపెట్టి. వారికి ఉందా ఈ ఆనందం? వారు ఏం చేస్తున్నారు ఈ ఆనందం కొరకు? కొంతమంది వెళ్ళిపోయి ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ ఎక్కడ చేసుకుంటున్నారో తెలుసా? వ్యభిచారుల మధ్య చేసుకుంటున్నారు. ట్రాన్స్జెండర్స్, వ్యభిచారంతో ఉన్న వారి మధ్య వారి పరిచయం చేస్తున్నారు ఈ క్రిస్మస్కి. కానీ దేవుడు మనకి చక్కని మందిరాన్ని ఇచ్చాడు, చుట్టుప్రక్కల అనేక మందిని ఇచ్చాడు దేవుడు, అర్థం చేసుకునే మనుషుల్ని ఇచ్చాడు, భాష తెలిసిన మనుషుల్ని ఇచ్చాడు. మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఎంచి దినాల్లో సేవకుల కొరకు మీరు బలంగా ప్రార్థన చేయాలి. సంఘం సేవకుని కొరకు మీరు ప్రార్థన చేస్తే సేవకుడు మీ కొరకు ఆత్మీయ ఆహారాన్ని చాలా స్ట్రాంగ్గా మీకు మేపడానికి దేవుడు పరలోక మర్మాన్ని సేవకునికి బయలుపరుస్తాడు. మా పాస్టర్ గారేమో అందరి కొరకు ప్రార్థన చేయాలని చాలామంది అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒక సమస్య చెప్తారు, ఉంటుంది, మంచిదే, నేను చేస్తూ ఉంటాను మీ కొరకు. కానీ ఎంతమంది పాస్టర్ గారు మీ కొరకు నేను కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నానని చెప్తారేమో అని చూస్తే ఎవరు చెప్పట్లా. ఒకవేళ సిగ్గుపడుతున్నారేమో, కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాను సార్ అంటే సిగ్గు. వెరీ గుడ్ సహోదరి, మాగో ఇద్దరు సహోదరులు, ఇగో ఇంకో తల్లి గారు, నా కోసం 3 ప్రార్థన కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నారంటే నేను ఇక్కడ అడుగు పెట్టగలుగుతున్నా. ప్రతిరోజు నాకు పోరాటమే, ప్రతిరోజు నా జీవితంలో ఆత్మీయ పోరాటమే. అయితే దేవుడు
చాలామంది కనిపించవచ్చు ఏమనంటే, అదేం సార్ పాస్టర్ గారు చాలామందిని చూస్తుంటాం కదా సూటు బూట్లు వేసుకొని, వాళ్ళకి శ్రమల గురించి మాట్లాడరే, మీకెందుకు వస్తున్నాయి శ్రమలు అని అనుకుంటున్నారా? అనుకోవట్లేదా? అనుకోవాలి. అయితే ప్రియమైన వారలారా, ఆత్మీయ జీవితంలో దేవునితో ఎప్పుడైతే మనకి మంచి కనెక్షన్ ఉంటుందో, దేవునితో కలిసి మనం నడవడానికి ఎప్పుడైతే మంచి తీర్మానం తీసుకుంటామో, అప్పుడే అపవాది మనల్ని ఆరోగ్యపరంగాను, ఆర్థిక పరంగాను, కుటుంబ పరంగాను, భార్యాభర్తల మధ్య విభేదాలు, బిడ్డల మధ్య విభేదాలు, వాడు ఆటోమేటిక్గా ముళ్ళును ఇంట్లో నుంచే ప్రారంభిస్తాడు. వాడు యోబుకు కూడా అలాగే కదా, ఇంట్లో నుంచే ప్రారంభించబడింది కదా. అయితే ప్రియమైన వారలారా, నా కొరకు, నా కుటుంబం కొరకు మీరు ప్రార్థన చేయండి. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో ఆ సేవకుని కొరకు ప్రార్థన చేయండి. ఆ అక్క పేరు వచ్చి, ఆశ్రమ గారి పేరు వచ్చి లత అక్క పేరు. దయచేసి అక్క కొరకు ప్రార్థన చేయండి. 48 అవర్స్ వాళ్ళు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్పారు, ఐసీయూలో పెట్టారు రాత్రి. కాబట్టి ఏంటో పరిస్థితి తెలియదు. మరలా ఈరోజు సాయంత్రం నేను ఇక్కడ ఆరాధన చూసుకొని వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈ దినమున మనము ఒక 5 విషయాల గురించి ధ్యానం చేసుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ మాత్రమే నేను సమయాన్ని తీసుకుంటాను. మీ సమయాన్ని నేను వ్యర్థం చేయను. ఎందుకంటే మీరు క్రిస్మస్ సందేశాలు మీకు ఒక్కొక్కటిగా అందించబడుతూ ఉన్న తర్వాత బలపరచబడాలి. మీకు చాలా ప్లాన్లు ఉంటాయి. ఏందబ్బా పాస్టర్ గారు త్వరగా వెళ్ళి డ్యూటీ చేసుకొని మేము ఇంటికి పోవాలి, పాస్టర్ గారు 2 గంట పైన మాట్లాడితే మాకు ఎలాగా అని అనుకుంటున్నారా? ఇక మాట్లాడను గంట పైన. కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని ఓసారి మీలో చదవనమ్మా గట్టిగా. ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారం ఉండెను. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్ట బడునా బడెనా? బడెను కాదు, బడును కదమ్మా. బడెను అంటే కంప్లీట్ అయిపోయింది అని అర్థం. బడును ఇది ప్రవచనం, గుర్తుపెట్టుకోవాలి. ప్రవచనానికి ఎప్పుడు కూడా కంప్లీట్ చేసినటువంటి ఇది ఉండదు. ఓకేనా? బడును ఏలయనగా మనకు శిశువు మాత్రం పుట్టెను. చూడండి, పుట్టెను. ఇక్కడికి వచ్చేటప్పటికే అతనికి పేరు పెట్టబడును. ఆల్రెడీ శిశువు ఏమో పుట్టేశాడు, ఆయనకి పేరేమో పెట్టబడుతుంది. మీరు అర్థం చేసుకోవాలా సింపుల్గా. ఇక్కడ 5 విషయాలు ఆ శిశువు గురించి చాలా చక్కగా ఈరోజు మనము తెలుసుకోబోతున్నాం. ఆ 5 విషయాలను మరలా నేను చాలా విపులంగా మీకు నేను ఆ సమయం ఉంటే 5 కంప్లీట్ చేసేస్తాను ఈరోజు. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది ఆశ్చర్యకరుడు, రెండవది ఆలోచనకర్త, మూడవది బలవంతుడైన దేవుడు, నాలుగవది నిత్యుడగు తండ్రి, ఐదవది సమాధానకర్తయగు, సమాధానానికే ఆయన అధిపతి. దాని అర్థం సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. మొదటిది చూద్దాం ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈయన పేరు ఏంటి అనంటే, ఒక శిశువు పుట్టక ముందే ఆయనలోని గుణగణాలు దేవుడు ఆల్రెడీ పంపించేశాడు. ఈ భూమి మీద ఉన్న వారికి కొన్ని విషయాలను దేవుడు బయలుపరిచాడు. ఇప్పుడు ఏ స్త్రీ అయినా గర్భము ధరించినప్పుడు, ఒక కుటుంబంలో ఒక గర్భధారణ జరిగినప్పుడు పుట్టబోయే బిడ్డ గురించి ఎవరైనా చెప్పగలరా? స్కాన్ చేస్తారు కదా డాక్టర్. ఆడపిల్ల మగపిల్లడు కూడా చెప్పట్లా. ఇప్పుడు చెప్తే జైలు అంట అది కూడా. కాబట్టి ఇప్పుడు అదే చెప్పలేకపోతున్నారు. బట్ వాళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి చెప్పగలరా ఎవరన్నా? ఒక సామెత ఉంటుంది. ఏంటి ఆ సామెత? బిడ్డలను అయితే కనగలిగారు కానీ వాళ్ళ బుద్ధులు కనగలిగామా మనం? వీడికి యాడ్ నుంచి వచ్చిందిరా ఈ బుద్ధి, ఈ పిల్లకి యాడ్ నుంచి వచ్చిందిరా ఈ పనికి మాలిన శాస్త్రాలు అంటామా మనం? అయితే ప్రియమైన వారలారా, తండ్రి అయిన దేవుడు యెషయా ప్రవక్తతో మాట్లాడుతూ ఏమని మాట్లాడాడంటే, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి,
సమాధానానికి ఆయన అధిపతి. ఈ 5 ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. మొదటిది, ఆయన ఆశ్చర్యకరుడట. ఏంటి ఆయన ఆశ్చర్యం చేశాడు? మీకు గతంలో తెలియపరిచాను. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనము చదువుతూనే ఉంటాం. నేను టక మీకు తెలిసినవి కూడా చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. ఆయనకి ఎందుకు ఆశ్చర్యకరుడు అనే పేరు వచ్చింది అనంటే, మనమందరం చూసాం కదా, గత సంవత్సరంలో మాట్లాడుకున్నాం ఈ మాట మీద. ఆయన ఆశ్చర్యకారం ఏంటంటే, సముద్రాన్ని చీల్చాడు, ఇశ్రాయేల్ని నడిపించాడు, అక్కడ 2 వాతావరణాలు క్రియేట్ చేశాడు ఆయన. అవును కదా, అక్కడ నీరు గడ్డగట్టాలంటే ఒక వాతావరణం కావాలి, అక్కడ ఆరిన నేల కావాలంటే ఇంకొక వాతావరణం కావాలి. చూడండి, అక్కడ గాలి వీస్తూ ఉంది. ఈ గాలికి, చల్లని గాలులకి మంచు కరిగిపోయే ప్రమాదం ఉంది, కానీ కరిగిపోలా. నీరు గడ్డగట్టింది, అక్కడ రోడ్డు వేయబడింది సముద్రంలో, తూర్పు గాలి విసరజేసింది, ప్రజలను బయటికి తీసుకొచ్చింది. అది ఆశ్చర్యమా కాదా? బయటికి తీసుకొచ్చిన తర్వాత శత్రువులు వచ్చేసారు నేరుగా ఆ మార్గంలోకి. రాగానే వెంటనే దేవుడు ఏం చేశాడు? మోషే చేత కర్రని మరలా చూపించమన్నాడు. నీళ్ళన్నీ ఏకమైపోయాయి. శత్రు శేషం లేకుండా దేవుడు ఏం చేశాడు? లయం చేసేసాడు. అది ఆశ్చర్యమా? బయటకు వచ్చారు, నీళ్లు లేవన్నారు, మారా నీటిని మధురంగా మార్చారు. దానియేలు సింహాల బోనులోకి వెళ్ళిన తర్వాత సింహాల నోళ్ళు ఏమయ్యాయి? బంధించబడ్డాయి. మనకందరికీ తెలిసిన ఆశ్చర్య కార్యాలు చెప్తున్నాను నేను, మీకు అందరికీ తెలిసి ఇవన్నీ కూడా. ఇందులో పెద్ద మర్మాలేం లేవు. ఆయన ఆశ్చర్యకరుడు కదా. దానియేలు సింహపు బోనులోకి వచ్చాడు కదా. సింహాల బోనులోకి వచ్చిన తర్వాత ఆ సింహాలు, బాగా ఆకలిగా ఉన్న సింహాలకి నోరు మూసేశాడు కదా. ఇప్పుడు దానియేలు ఆశ్చర్యపడ్డా? సింహాలు ఆశ్చర్యపడ్డాయా? ఎవరు ఆశ్చర్యపడ్డారు? దానియేలుని బోన్లో వేయించినటువంటి రాజు ఆశ్చర్యపడ్డాడు. ఆయన జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు అని పిలిచాడంట. పిలవగానే ఓయ్ వస్తున్నాను అన్నాడంట దానియేలు. రాజా వస్తున్నాను అనగానే రాజు డామ్మని పడిపోయింటాడు అక్కడ. ఇదేంది, ఇది ఏం జరిగింది? అక్కడ సింహాలు ఉన్నాయా లేవా? చూస్తే సింహాలు బాగా ఆకలిగొని ఉన్నాయి. రే పట్టకరండి రా వాళ్ళందరినీ, మిగతా వాళ్ళని. ఆ సింహాలు ఆకలిగా లేవా? ఉన్నాయి. దానియేలుని పిలిస్తే జీవము కలిగిన దేవుని సేవకుడమైన దానియేలు బయటికి రా అనంటే ఓయ్ వస్తున్నా అని వచ్చేసాడు దానియేలు. దానియేలు వచ్చాడు, కానీ ప్రక్కన ఉన్న వారిని పట్టుకొచ్చి ఎవర్రా దానియేలు మీద నేరం మోపిందంటే లోపలేసాడు. వాళ్ళ ఎముకలను కూడా ఏం చేశాయంట? పిప్పి చేశాయంట. ఆ రాత్రి ఎందుకు తినలేదు? ఒక అన్యరాజు ఆశ్చర్యపోయాడు. అవునా? షడ్రక్, మేషక్, అబేద్నెగో వీళ్ళని ఏం చేశారు? అగ్నిలో వేశారు. అందరూ చూస్తున్నారు. అగ్నిలో వేశారా? ఎంత చేశారు అగ్నిని? 7 అంతల అగ్నిని చేశారు. మళ్ళీ దాన్ని ఎప్పటి వలే దాన్ని అలా ఉంచకుండా వీళ్ళకి బాగా పనిష్మెంట్ ఇవ్వాలని 7 అంతలు వేశారంట. అదేమైంది? అగ్ని ఏసీగా మార్చబడింది. అగ్ని లోపల ఏముంది? ఏసీ ఉందంట. అవునా? ఏసీయా కాదు, అది చల్లగా ఉంది. చల్లగా ఉంటేనే కదా ఏసీ. ఇప్పుడు కూడా మీరు ఏసీలు వేసుకొని ఉంటారు ఇళ్లలో, మీకు ఏసీ అలవాటు అయిపోయింది. ఈ చలికాలం కూడా ఏసీ అలవాటు అయిపోయింది. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇప్పుడు అది ఆశ్చర్యమా? రాజు ఏం చేశాడు? ఏందిరా ఇంత పెద్ద మంట వేస్తే ఈ 4 లోపలికి వెళ్ళిపోయి, షడ్రక్, మేషక్, అబేద్నెగో ఈ 3 వెళ్ళిపోయి ఏమైపోయారు వీళ్ళు అని చూస్తే ఏం కాలేదంట వాళ్ళకి. వెంటనే రాజుండి రే వాళ్ళ మీద నేరం మోపిన వాళ్ళు పట్టుకురండి అంటే పట్టుకొచ్చారు. వాళ్ళని ఏం చేశారు? కరెక్ట్గా ఆడేస్తే వాళ్ళు ఏమైపోయారు? మాడిపోయారంట వాళ్ళు. ఆశ్చర్యమా కాదా? అవునా కదా? యెహోషువ ప్రార్థన చేశాడు. యుద్ధం ఇంకా ముగించలేదు. ప్రభువా రాత్రి అయిపోయిందంటే మేము యుద్ధం చేయలేము, వీళ్ళని గెలవలేము, కాబట్టి ఏంది ప్రభువా అంటే సూర్యుడు ఆగిపోమన్నాడు. ఇప్పుడు ఎవరికి ఆశ్చర్యం? అది యెహోషువ కాదు ఆశ్చర్యం, ఇశ్రాయేలీకి ఆశ్చర్యం అది. ఎందుకంటే ప్రార్థన చేసినోడికి ఆశ్చర్యం ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ జీవితంలో ఒకటి అడిగినప్పుడు, ఇది నా జీవితంలో జరిగిపోయిందే నేను ప్రార్థన చేస్తే, అప్పుడు నీ ప్రార్థన ఉత్తత్త ప్రార్థన. నువ్వు దేంతో ప్రార్థన చేయాలి? విశ్వాసంతో ప్రార్థన చేస్తే నీ జీవితంలో జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? యెహోషువ సూర్యుడా ఆగిపోమన్నాడు, చంద్రుడిని ఆగిపోమన్నాడు. ఇప్పుడు శత్రువులు ఆశ్చర్యపోయారు. మీకు అర్థమవుతుందా? శత్రువులు ఆశ్చర్యపోయారు. ఇశ్రాయేలీలు శత్రువులను జయించారు.
ఇప్పుడు ఆయన ఆశ్చర్యకరుడు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, యోనాను తీసుకెళ్ళి దేవుడు ఏం చేశాడు? తిమింగలానికి అప్పగిచ్చాడు. షిప్లో పండుకున్నామని తిమింగలం కడుపులో పెట్టాడు తీసుకెళ్ళి. అవునా? ఇప్పుడు వాళ్ళందరూ షిప్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? నిజమేనే, ఇతన్ని సముద్రంలో వేయగానే తుఫాన్ ఆగిపోయింది, సముద్రం పొంగిపోవడం ఆగిపోయింది, సునామీ ఆగిపోయింది. ఓయమ్మ, ఇతను చాలా ప్రమాదకరిలాగా ఉన్నాడే, ఇతను ఎక్కడున్నా తుఫాను సునామీ కంపల్సరీగా వచ్చేటట్టుంది యోనా. కాబట్టి ఎక్కడున్నాడు ఇతను? తుఫాను సునామీ ఆగిపోవాలంటే చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. 3 రోజులు చేప జీర్ణించుకోకుండా తీసుకొచ్చి ఆడ వేసేసింది. యోనాకి తెలుసు ఆ విషయం. యోనా ఆల్రెడీ చెప్పేశాడు సాక్ష్యం వాళ్ళకి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన దేవుని సన్నిధిలో నుంచి నేను పారిపోతున్నాను అన్నాడు. దేవుని ఆశ్చర్య కార్యాలు యోనాకి తెలుసు. యోనా ఆశ్చర్యపోలేదు, దేవుడు ఆశ్చర్యపోలేదు, షిప్పుల వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆయన ఆశ్చర్యకరుడు. ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. కాబట్టి ఈ దినమున నేను ఒక 2-3 కొత్త విషయాలు మీకు నేను పరిచయం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. మొదటిది ఏంటంటే, ఇశ్రాయేలీలు ఐగుప్తు ఎడారిలో వారు ప్రయాణం చేస్తూ వాగ్దాన దేశానికి దేవుడు తీసుకొని రావడానికి వస్తూ ఉన్నప్పుడు వారికి ఆహారం లేదని వారు ఏం చేశారంటే గొడవ పెట్టుకున్నారండి. మాకు ఆహారం లేదు, మాకు ఐగుప్తులోనే బాగుంది కాబట్టి ఇక్కడ ఆహారం లేదు అని వారు మాట్లాడినప్పుడు దేవుడు ఏం చేశాడు? మోషే, నువ్వు మూర్ఖ మోషే, వారికి ఏం కావాలి? నేను దేవదూతలు తినేటువంటి మన్నాను కురిపించాడంట. ఆకాశములో ఏముంది? ఆహారం ఉంది. ఆకాశములో ఆయన ఆశ్చర్యకరుడు కదా. ఆకాశములో నుంచి వీళ్ళు ఏం చేశారు? మోషేని లాక్ చేయాలని చూశారు. అవునా? మోషే, మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు కదా, అహరోను మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు కదా, మిరియాము మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు కదా, ఆహారం లేదు, మీ ముగ్గురిని మేము రాళ్ళు తీసుకొని కొడతాము అని అన్నప్పుడు ప్రార్థన చేస్తే వాళ్ళకి భూమి మీద ఆహారం కాదు, వాళ్ళకి పరలోకపు మన్నా ఎలా ఉంటుందో ఆ టేస్ట్ నేను చూపిస్తాను వారికి అని ఆహారముతోటి వారిని, పరలోకపు మన్నాతో దేవుడు వారిని పోషించాడట. ఇంకా ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఒక 2-3 మీకు నేను తెలియపరిచి ముందుకు వెళతాను. చూద్దాం. 38 యోబు గ్రంథము. యోబు గ్రంథము 30 చాలా స్పష్టంగా చదవాలమ్మా ఈ మాటను అర్థం చేసుకుంటూ. యోబు గ్రంథము 38, 12, 13 వచనాలు గట్టిగా చదవండి, మైక్ పెట్టుకోండి. అరుణోదయము భూమి దిగంతముల వరకు వ్యాపించున్నట్లు నీవెప్పుడైనా ఉదయమును కలుగజేసితివా? అరుణోదయమునకు దాని స్థలమును తెలిపితివా యోబు? పిచ్చి పిచ్చిగా మాట్లాడబాకు యోబు. నేను ఎలాంటి ఆశ్చర్యకరుణ్ణంటే, అసలు సూర్య చంద్ర నక్షత్రాలు ఎక్కడ ఉంటున్నాయి మనకు తెలుసా? సూర్యుడు ఎక్కడున్నాడు, చంద్రుడు ఎక్కడున్నాడు? ఇటు ఉదయిస్తాడు, ఇటు అస్తమిస్తాడు, అంతే తెలుసు మనకి. అవునా? కాకపోతే చిట్ట చివరి దేశము ఈ భూమి మీద ఏంటి? నార్వే అంటాం. అవునా? నార్వే. అక్కడే సూర్యుడు ఏంటి అస్తమిస్తాడంట. అయితే ప్రియమైన వారలారా, యోబుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే తెలుసా? ఉదయమును అరుణోదయమును. అంటే ఉదయము సూర్యుడు ఎక్కడి నుంచి బయటకు వస్తున్నాడో తెలుసా నీకు? ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా నీకు? మాట్లాడబాకు. నేను ఆశ్చర్యకరుడను. నీకు ఉదయము సూర్యుడిని ఇస్తున్నాను. రోజు మొత్తం 24 గంటలు సూర్యుడు ఉంటే నువ్వు మాడిపోతావు కాబట్టి సూర్యుని మరలా దాచిపెట్టేస్తున్నాను, అరుణోదయ గర్భములో దాచిపెట్టేస్తున్నాను, మరలా చంద్రుడిని ఇస్తున్నాను. యోబు, నా ఆశ్చర్య కార్యము నీకు తెలుసా? ఏమర్థం చేసుకున్నావు నన్ను నువ్వు? నేను ఎంత ఆశ్చర్యకరుణో తెలుసా? సూర్యుణ్ణి చంద్రుణ్ణి నేను ఉదయింపజేస్తాను, దాచిపెట్టగలను. ఆయన చేసే ఆశ్చర్య కార్యము. రెండవది చూద్దాం ప్రియమైన వారలారా. యోబు గ్రంథము 38, 23 ఆయన ఆశ్చర్య కార్యం ఇంకోటి చూద్దాం. ఏందమ్మా? యుద్ధము కోసము యుద్ధ దినము కొరకు నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా? చాలమ్మా. వడగండ్లు ఎక్కడున్నాయండి ఇప్పుడు చెప్పండి? ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయి వడగండ్లు చెప్పండి? ఆకాశంలో ఉన్నాయా?
అదొక ప్లేస్లో ఉందంట. ఏంటి ఆ ప్లేస్ చదువమ్మా? వడగండ్ల నిధులను చదువు, గట్టిగా చదువు తల్లి. ఆపత్కాలము కొరకును, యుద్ధము కొరకును, యుద్ధ దినము కొరకును నేను దాచిపెట్టినటువంటి వడగండ్లు, ఆ నిధులు ఎక్కడున్నాయో నీకు తెలుసా? నీకేం తెలుసు? ఏవు నీ కుటుంబం పాడైపోయిందని తెలుసు. నేను ఎలాంటి ఆశ్చర్యకరుని, ఎక్కడి నుంచి పడుతున్నాయి వడగండ్లు తెలుసా? దేవుని యొక్క నిధిలో నుంచి పడుతున్నాయంట. ఎక్కడో దాచాడు ఆయన. ఏం తెలుసు మానవునికి? ఏం తెలుసు మానవునికి చెప్పండి? నాకు అంతా తెలుసు అంటాం మనం. యోబుని ప్రశ్నిస్తున్నాడు. యోబు గ్రంథం మొత్తం చదవండి, ఇంకా భయంకరమైన ఆశ్చర్య కార్యాలు మీకు కనబడతాయి. నోట్లోంచి మాట రాదు. అప్పుడు మనం ఏమంటాం అంటే, దేవుని సన్నిధికి వచ్చి ఇక్కడ బోళ్ళం వండుకొని, ప్రభా నాకేం తెలియదు ప్రభా అని ప్రార్థన చేస్తాం. అవునా? నాకు అంతా తెలుసు అంటే నాకు తెలియదంటూ ఏమీ లేదు. ఏం తెలుసు నీకు? ఇదే వడగండ్లు దాచిపెట్టినప్పుడు దేవుడు దేని కొరకు దాచిపెట్టాడు? తన ప్రజల మీదకి ఎవరన్నా యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ ప్రజలను రక్షించడానికి అదొక సాధనంగా. యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథము 4వది యెహోషువ గ్రంథము 10-11 వచనాలు చదవమ్మా. ఆయన ఉపయోగించాడు వీటిని. యెషయా గ్రంథము, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనము తీయాలి త్వరగా. మరియు వారు ఇశ్రాయేలీల ఎదుట నుండి ఆకాశము నుండి ఇశ్రాయేలీల శత్రువుల మీద దేవుడు ఏం చేశాడు? వడగండ్లను కురిపించాడంట. ఇప్పుడు చదవమ్మా. గనుక వారు దాని చేత చనిపోయి, ఇశ్రాయేలీలు యుద్ధం చేసి కత్తి చేత చంపిన వారి కంటే కూడా ఆ వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది. ఎక్కడున్నాయి వడగండ్లు? ఆయన నిధిలో ఉన్నాయి. ఎవరి కొరకు? యుద్ధం కొరకు దాచిపెట్టాడంట. ఎవరి మీదకి వస్తే నా మీదకి వస్తే నా దేవుడు విడిచిపెట్టాడు ఎవరిని కూడా. నా జోలికి వస్తే నా దేవుడు విడిచిపెట్టాడు. అందుకే ఆయన ఏం చేశాడు? సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు కుటుంబాన్ని పాడు చేయాలని ట్రై చేస్తే, దేవదూతల్ని పాడు చేయాలని ట్రై చేస్తే ఆకాశము నుంచి అగ్ని గంధకాలు దిగి వచ్చి కాల్చివేశాయంట. అది జరిగిపోయి కూడా కొన్ని వేల సంవత్సరాలు అయిపోతే నేటి వరకు కూడా అది నిప్పు పొగ రాజుకుంటూనే ఉంది. అది ఆయన చేసే ఆశ్చర్య కార్యం. ఆయన ప్రజలు శ్రమలో ఉన్నప్పుడు, ఆయన ప్రజల మీదకి శత్రువులు దాడి చేయడానికి వచ్చినప్పుడు ఆయన సిద్ధపడి ఉన్నాడంట. ఎవరితో యుద్ధం చేయడానికైనా? ఆయన ప్రజలు అని ముద్ర వేయబడిన వారి మీద ఏ దాడి జరిగినా ఆయన సహించే దేవుడు కాదు. ఆయన నిధిలో నుంచి గంటకాలు కురిపించాడు. ఆయన నిధిలో నుంచి ఏం కురిపించాడు? వడగండ్లు కురిపించి కత్తి చేత మీరు యుద్ధం చేసి, అక్కడ 5 మంది రాజులు వారి సైన్యము కలిసి యెహోషువ మీదకి, ఇశ్రాయేలు మీదకి వస్తారు. ఆ అధ్యాయం మొత్తం మీరు ఇంటికి వెళ్ళి చదవండి. 38వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళి చదివితే, ఆ 10వ అధ్యాయము మీరు ఇంటికి వెళ్ళి చదివితే, అందులో 5 మంది రాజులు కలిసి యెహోషువతో యుద్ధం చేయడానికి సైన్యాన్ని తీసుకొని వస్తే వీరొక్కళ్ళే కదా. ఇప్పుడు దేవుడు వచ్చాడు సపోర్టు. ఆయన ప్రజల్ని ఏమన్నంటే ఆయన ఒప్పుకోడు. ఆయనకి మహారోషం కలిగిన దేవుడు. ఆయన ఆశ్చర్య కార్యం ఏంటో తెలుసా? యెహోషువకు కూడా తెలీదు. యుద్ధానికి పొమ్మన్నాడు దేవుడు. నేను విజయాన్ని ఇస్తాను పో అన్నాడు. యుద్ధము యెహోవాదే. దిగొచ్చాడు ఆయన. వడగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అంట. కత్తి చేత చంపబడిన వారి కంటే కూడా వడగండ్ల చేత చంపబడిన వారు కూడా ఎక్కువేనంట. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో. నా 5వది ఇంకొక ఆశ్చర్య కార్యాన్ని మీకు నేను తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాను. ఆ ఆశ్చర్య కార్యం ఏంటంటే ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. నీ మనస్సునందైనను రాజును శపింపవద్దు, నీ పడక గదిలోనైనను ఐశ్వర్యవంతులను శపింపవద్దు. ఎలయనగా
ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. జాగ్రత్త. ఏంటి ఆశ్చర్యమా కాదా ఇది? ఇప్పుడు ఎవరున్నారు నీ ప్రక్కన? నువ్వు పడుకున్న పడక గదిలో ఎవరున్నారు చెప్పండి? దేవుని దూతలు ఉన్నాయి. అంటాం కదా రాత్రిలో పడుకునేటప్పుడు, ప్రభా మేము పడుకుంటున్నాం ప్రభా, మా చుట్టూ మీ దూతల్ని కావలు పెట్టు ప్రభా, సెక్యూరిటీ గార్డులను పెట్టు ప్రభా మాకు, అప్పుడు మేము ప్రశాంతంగా నిద్రపోతాం. పొద్దున్న లేచి 5 నిమిషాల్లో లేచి గబగబా లేచేస్తాం. వెంటనే ఆ దేవునికి థ్యాంక్స్ కూడా చెప్పం మనం. ప్రభా రాత్రి అంతా కూడా మీ దూతలు ఉన్నారు కదా ప్రభా, ఇంక వారిని తీసే ప్రభా, పగులైపోయింది, ఇంక వారిని తీసే ప్రభా, నాకు ధైర్యంగా ఉంది అని ఏమైనా చెప్పి దిగుతామా మనం? దిగం. పొద్దున్న లేయంగానే వెళ్ళి టీ పెట్టుకుంటాం ఫస్ట్, లేకపోతే పొద్దున్న వెళ్ళంగానే బ్రష్ చేసుకొని వాకింగ్కి వెళ్ళిపోతాం మనం. దూతలు ఇప్పుడు ఎక్కడున్నారు చెప్పండి? ఇక్కడే ఉన్నారు దూతలు. ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నా, నువ్వు విశ్వాసివైనా అవిశ్వాసివైనా సంగతి కొనిపోతుందంట. జాగ్రత్త. నువ్వు పాస్టర్ని తిట్టినా, పెద్దల్ని తిట్టినా, స్త్రీల సమాజం వాళ్ళని తిట్టినా, యవనస్తుల సమాజం మనకు లేదు కదా, సండే స్కూల్ వాళ్ళని తిట్టినా, బి కాలనీ వాళ్ళని ఏ కాలనీ వాళ్ళు తిట్టినా, ఏ కాలనీ వాళ్ళని బి కాలనీ వాళ్ళు తిట్టినా, ఇప్పుడు ఆ సమాచారం ఎక్కడికి వెళ్ళిపోద్ది? అవునా? జాగ్రత్త. ఆయన చేసే ఆశ్చర్యకార్యం ఏం తెలుసా? నీకు ఫుల్ సెక్యూరిటీ ఇచ్చేసాడు ఆయన. నువ్వు ఏం మాట్లాడుకున్నా, నీ మనస్సులో కూడా ఏదైనా అనుకున్నా కానీ ఆయన సెక్యూరిటీ వెళ్ళిపోతుంది అక్కడికి. ఇది తెలుసా నీకు ఆశ్చర్యకార్యము? ఆయన ప్రతి క్షణము. రాత్రి మేము మాట్లాడుతూ ఉన్నప్పుడు అమూల్య ఒక మాట అనింది. ఏమనిందంటే, ఆ పాస్టర్ గారు తనింది, బాబాయ్ ఈ టయానికి ఎక్కడమ్మా మీ పిన్ని రెడీ అయ్యి వస్తే కదా 6 గంటలకు అన్నారమ్మా, అప్పుడు వెలుగుంది, 6:30కి అన్నా పోదాం అనుకుంటే ఈమె రెడీ అయ్యేటప్పటికి 7 అయిపోయిందమ్మా, ప్రీ క్రిస్మస్కి వెళ్ళకే 7 గంటలకు పోయాము, అక్కడ వాటర్ ఉన్నాయి, అక్కడ ఆ గుంట చిన్నదే కదని దించానమ్మా ఆ గుంటలో. ఈమె ఇంకోటి కూడా బండి మీద కూర్చుంటే బండి పట్టుకోదమ్మా, ఈమె బండిని పట్టుకోదు, నన్ను పట్టుకోదమ్మా, ఈ గమ్ము కూర్చొని ఉంటుంది ఈమె. అలా పడ్డంతోనే అది పెద్ద గుంట, అది కింద పడిపోయిందమ్మా, తలకి దెబ్బ తగిలిందమ్మా అనంటే, మేము 6 గంటలకు వెళ్ళుంటే ఇది జరిగేది కాదు, మాకు వెలుగుండేది కాబట్టి మాకు అవి పరిస్థితులు అర్థమయ్యాయి అనంటే ఒక మాట నింది. ఏమనిందంటే, బాబాయ్ దేవుడు ఏ టయానికి ఏది జరిగించాలో చిన్నదాంతో సరిపెట్టాడేమో. 6 గంటలకు పోతే ఇంకే ప్రమాదం జరిగేదో చెప్పలేం కదా. మనం 6 గంటలకు వెళితే ఎలాంటి ప్రమాదం జరుగుద్దో తెలియదు కదా. కాబట్టి బాబాయ్ ప్రతి క్షణము దేవుడు తన దూతలను మనతో ఉంచాడు అని మాట్లాడుతూ ఉంది. ఎందుకు ఈ మాట నేను తెలియపరుస్తున్నానంటే, సంగతి ఎన్ని రెక్కలు కలిగినది, సంగతి తీసుకొని వెళ్ళిపోయి దేవుని దగ్గర రిపోర్ట్ చేస్తుంది. జీవ గ్రంథములో వాని పేరు లిఖించబడింది అనంటే, దేవుడు అంటారు రేపటి రోజున ఆయన న్యాయ సింహాసనం మీదుట, ప్రభా లేదు ప్రభా నేను చాలా నీతిగా బ్రతికాను, 1 గంట సేపు ప్రార్థన చేశాను, 2 గంటలు ప్రార్థన చేశాను, ఉపవాస కూడికలో ఉన్నాను, సంఘములో నేను చాలా యాక్టివ్ పార్ట్ పోషించాను, ఇన్ని చెప్తే ఇప్పుడు ఎవరిని పిలుస్తాడు దేవుడు? ఎవరిని పిలుస్తాడు చెప్పు? ఎవరిని పిలుస్తాడు? మన సెక్యూరిటీని పిలుస్తాడండి. రండి రండి రండి, మీరు రండి రండి రండి. పాస్టర్ గారు జోసఫ్ ఏదో చెప్తున్నాడు, రండి రండి. ఈయన దగ్గర పెట్టాను కదా నేను. ఏం చేశాడు అని చెప్పండి? ఆ దినమున ఈయన ఎంతకాలం బతికాడు అంతకాలము రికార్డెడ్, అది రికార్డ్ అయిపోయింది. జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడేటప్పుడు, మనం ఆలోచించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం దేవునికి ఎప్పుడైనా ఉదయకాలంలో లేచి, ప్రభా థ్యాంక్స్ ప్రభా రాత్రంతా మీ దూతల్ని, అసలు ప్రార్థన చేస్తాం కానీ మనకి దూతలు ఉంటారా ఉండరా కూడా నమ్మకం లేదు. ఒక మాట ఉంటారులే, బైబిల్ గ్రంథంలో ఉంది, ప్రభా నీ దూతల్ని మాకు కాపలా ఉంచిన ఆయన, నిద్రపోతున్నాం ప్రభా. నిద్రపోయేటప్పుడు మనకేం తెలియదు కదా. ఆ ఫ్యాన్ ఊడి పైన పడితే, ఏసీ వచ్చి ఊడి పైన పడితే చెప్పండి, ఏమన్నా ఊడి పైన పడితే ఏంటి మన పరిస్థితి? ఇప్పుడు ఆ దూతలు ఏం చేస్తాయి? ఏసీని అలా పట్టుకొని ఉంటాయి మన మీద పడకుండా, అవునా? ఫ్యాన్ని అలా పట్టుకొని ఉంటాయి. ఆశ్చర్యం ఏం తెలుసా? కొన్నిసార్లు ఉదయం లేచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళ పనులు చూసుకుంటున్నప్పుడు మనం చూస్తాం కదా, కొన్నిసార్లు ఎలా జరుగుతుంది, యాక్సిడెంట్లు కానీ ఒక్కోసారి బ్రిడ్జిలు కూలిపోతున్నప్పుడు మనం చూస్తాం కదా. ఆ సమయమున అర్ధరాత్రి 12 ఎవరు మానవ సంచారం లేని టైంలో ఈ బ్రిడ్జి కూలిపోయింది అంటూ ఉంటారు. అప్పుడు దేవుని దూతలు ఆ టయాన్ని మనల్ని తప్పించి తీసుకొని వస్తాడంట. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మనం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.
దేవుని దూతలు మనం ఆహ్వానించాం కదా, ప్రభా మీ దూతలు మాతో ఉన్నారు రాత్రి అంతా, ఇంక చాలు ప్రభా, ఈ రోజంతా కూడా ఉంచే పనైతే ఉంచు ప్రభా, నాతో పాటు నేను బయటికి వెళ్తున్నాను అలా అడగాలి మనము. నేను షాపింగ్కి వెళ్తున్నాను, సిఎంఆర్ షాపింగ్కి వెళ్తున్నాను, లేదా సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వెళ్తున్నాను ప్రభా, అక్కడ కూడా లిఫ్ట్ ఎక్కాను ఆగిపోకుండా. ఒకసారి క్రిస్మస్కి మనం ఏం చేసాం, పసిబిడ్డలను కూడా తీసుకొని పోయి లిఫ్ట్లో ఇరుక్కుపోయాం లేదా? మనం ప్రార్థన చేయాలి, ప్రభా నీ దూతలు మాతో ఉంటారని నమ్ముతున్నాం. ప్రసంగి 10:20 మీరు చెప్పారు కదా. అందుకే నేను ఎలా భావిస్తానంటే, నా ప్రక్కన ఇటొకళ్ళు ఆయన దూతలు నన్ను తీసుకొచ్చి నిలబెట్టినట్టుగా నేను భావిస్తాను. ప్రభా నాతో ఉన్నందుకు వందనాలు ప్రభా, నా ప్రక్కన ఉన్నందుకు వందనాలు ప్రభా, నన్ను ఆవరించినందుకు నీకు వందనాలు ప్రభా అని ప్రార్థన చేస్తాను. అప్పుడు దేవుని ఆత్మ మనల్ని దర్శిస్తుంది. తెలుసా మీకు ఆ విషయం? ఉదయాన్నే లేగానే థ్యాంక్ యూ ప్రభా, రాత్రంతా మేము చక్కగా నిద్రపోయాము, రాత్రంతా చక్కగానే. నువ్వు సీరియల్ చూసినా కానీ దొంగతనంగా వాళ్ళు చెప్పేస్తారు. ఇప్పుడు సిరియన్లు మనసుల్లో ఏమనుకున్నారో కూడా ఎవరు చెప్పారమ్మా? ఇశ్రాయేల్ రాజుకు తెలిసిపోయింది. ఎవరికి? ఎలీషా ద్వారా. ఎలబాకండి అటు పక్కకి శత్రువులు ఉన్నారు. ఎవరు చెప్పారు? అది సంగతి కలిగింది, కొనిపోబడుతుంది సమాచారాన్ని దేవుని దగ్గరికి. ఆయన ఆశ్చర్యకార్యం ఏంటో తెలుసా? నీకు తెలియకుండానే నీ దగ్గర ఆయన దూతల్ని ఆయన కావలి ఉంచే దేవుడు. ఇంకా నువ్వు ఆహ్వానిస్తే అనేక మంది దూతల చేత నీకు పరిచర్య చేయించేవాడు. ఆరవది చూద్దామ్మా. ఆరవది ఆయన చేసిన ఆశ్చర్య కార్యము. చాలా ఉన్నాయి, మీకు దీనికి ముందు చాలా చెప్పాను, ఇంకా చాలా ఉన్నాయి. దాదాపుగా నేను ఒక 60-70 చెప్దాం అనుకున్నాను, కానీ సమయం లేదు కాబట్టి నేను ఒక 6 మాత్రమే చెప్తున్నాను, మిగతా మీరు చదువుకోండి. కాబట్టి యోహాను సువార్త 21:3 నుంచి చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 3 నుంచి చూద్దామ్మా. ఆ రాత్రి ఏమీ పట్టలేదు, సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగుగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణె కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను గనక వారు అలాగు చేయవేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఆశ్చర్యమా కాదా? రాత్రంతా ప్రయాసపడ్డారు, సముద్రం మీద తిరిగారు. మంచి ఎక్స్పర్ట్స్ వాళ్ళంతా కూడా, ఏంటి మంచి వేటగాళ్ళు వాళ్ళందరూ కూడా సముద్రం మీద. వాళ్ళకి తెలుసు ఎక్కడ చేప ఉంటుందో, ఏ రకమైన చేప ఏ ప్రాంతంలో ఉంటుందో, ఏ టైంలో ఏ చేప ఉంటుందో వారికి తెలుసు. కానీ వారు అంటారు, ప్రభువా రాత్రంతా తిరిగామయ్యా సముద్రం మీద, రాత్రంతా చేపల కొరకు మేము వల వేస్తూనే ఉన్నాం, ఉత్త వల మాత్రమే చూస్తున్నామంటే ప్రభు ఏమన్నాడు? ఆ పక్కనే వేయండి అన్నాడు, ధరినే వేయమన్నాడు. అంటే ఒడ్డునే వేయమంటే వల పిగిలిపోయిందంట. ఇప్పుడు ఎవరు ఆశ్చర్యపోయారు? శిష్యులు ఆశ్చర్యపోయారంట. ఎక్కడి నుంచి వచ్చాయి చేపలు? అది ఆయన ఆశ్చర్య కార్యం. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచినప్పుడు ఎలా ఆశ్చర్యపోయారో ఇప్పుడు కూడా అలాంటి ఆశ్చర్య కార్యము చేసిన దేవుడు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేయడా? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? దేనికి నువ్వు భయపడుతున్నావు? దేనికి నువ్వు వేదన పడుతున్నావు? దేనికి నువ్వు ఆలోచిస్తున్నావు? సమస్యలు నీ ఒక్కదానికేనా? శ్రమలు నీ ఒక్కవాడికేనా? దేవుడు నీతో ఉన్నప్పుడు ఆయన పేరేంటి చెప్పండి? ఆయన పేరులో ఒక పేరేంటి? ఆశ్చర్యకుడు. 5 పేర్లు ఉన్నాయి ఆయనకి. 5ఏనా? 100 పేర్లు ఉన్నాయి. మీకు బైబిల్ స్టడీలో పరిచయం చేస్తాను ఆయన పేరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బైబిల్ స్టడీకి వచ్చేది. ఆయన పేరేంది? ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో ఏదైనా ఆశ్చర్యకరంగా చేయగలిగినటువంటి వాడు. ఏదైనా చేయగలడు ఆయన. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు సరిగా ఉండి దేవుని సన్నిధిలో అడుగు, ప్రభా నాకెందుకు ఇవ్వవు? నాకు ఇవ్వు, నువ్వు ఆశ్చర్య కార్యం చేస్తావు కదా. సైన్స్ నా జీవితంలో ఇది జరగదని చెప్పేసింది, డాక్టర్స్ నా కుటుంబంలో ఇది జరగదని చెప్పేసింది, మా ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంది, నా భార్య ఫ్యామిలీ హిస్టరీ తీసుకుంది. అరే ఇటుపక్క అందరు పిల్లలు ఉన్నారు, ఇటుపక్క అందరు పిల్లలు ఉన్నారు, మీకెందుకు పుట్టట్లేదు? అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా ఏంటి
బిడ్డలు లేరు మాకు. దేవుని దగ్గర కన్నీరు కార్చి కూర్చున్నప్పుడు ఆశ్చర్యకరంగా దేవుడు గర్భాన్ని తెరిచాడు. అనేక మార్లు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నేను ఒక నామకార్థ క్రైస్తవుడిగా జీవించినోడిని. యూత్ రిట్రీట్లు పెట్టాను. సతీష్ కుమార్ గారు తెలుసు కదా, హైదరాబాదు, ఆయన్ని కూడా పిలిపించి పెట్టాను యూత్ రిట్రీట్లు. పెట్టినప్పుడు ఒక యూత్గా నేను అక్కడ పరిచర్య చేసేవాడిని, చిమ్మేవాడిని, ఊడ్చేవాడిని, అన్నీ చేసేవాడిని. కానీ వాక్యము తెలియదు, వాక్యానికి లోబడను, వాక్యాన్ని నేను అనుసరించను. నా అంత పనికి మాలినోడు ఇంకొకడు ఉండడు, నా అంత వెధవ ఇంకొకడు ఉండడు. నేను పైకి మాత్రం చాలా చక్కగా ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరికి వెళ్తే నా గురించి అద్భుతమైన సాక్ష్యాన్ని ఇస్తాను. మా సంఘములో స్త్రీలు, మా యవనస్తులు, మా పెద్దలు. కానీ నేనేంటో, నా జీవితం ఏంటో అది నాకు తెలుసు. నా దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నా జీవితం మార్చబడింది. నేను చాలా క్రూరమైన వాడిని. నేను కక్ష పెట్టుకున్నానంటే వాడి బ్లడ్ నా చేతి మీద పడే వరకు కూడా, రక్తం చింది నా మీద పడే వరకు కూడా నాకు మనశ్శాంతి ఉండదు, నిద్ర రాదు నాకు. ఎవరితోన వివాదం జరిగింది నాకు అని అంటే, వాడిని ఏదైనా చెయ్యాలి నేను అనుకుంటే ఏ విషయానికి భయపడి, ఎంతమంది ఉన్నా నేను దూసుకొని వెళ్ళిపోయేవాడిని. ఒకటే అనేవాడిని, రే ఎంతమంది ఉంటే ఎందుకు రా నువ్వు ఒక్కడికి వెళ్తున్నావు అని అంటే, కొడితే అందరినీ కొట్టగలను, లేదా పోతాను ఆడికి, అయిపోద్ది, ఒకటితో ఫినిష్ అయిపోద్ది. ఈ కాన్సెప్ట్తో వెళ్ళేవాడిని. నేను ఏదైనా చేసేవాడిని. నేను నాకు లేని అలవాట్లు లేవు, నాకు లేనటువంటి పరిస్థితులు ఎవరికి లేవు. మీరు అనుకోవచ్చు, ఏదో అనుకోవచ్చు, కానీ ఎవరికి తెలీదు నేను చేసేది. మా సంఘములో కూడా ఎవరికి తెలీదు, నా తల్లిదండ్రులకు కూడా తెలీదు, నా అన్నదమ్ములకు తెలీదు. నా హృదయం నా దేవుడు చూశాడు. నా దేవుడు చూసిన తర్వాత ఆయన పిలిచాడు, ఆయన మాటకు లోబడ్డాను. ఆశ్చర్య కార్యము చేస్తానన్నాడు, చేసి చూపించాడు. ఇప్పుడు నేను ఆయన ప్రకటించకుండా ఉండలేను, ఆయనకి నేను ప్రార్థన చేయకుండా నిలబడలేను, ఆయనతో నేను నడవకుండా క్షణము కూడా ఉండలేను. అటువంటి స్థితిలోకి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. ఈరోజు మీరందరూ కూడా నాకంటే చాలా మంచోళ్ళే, కానీ మీ అందరికంటే పనికి మాలినోడు ఎవడురా అంటే నేనే. మీ అందరికంటే కూడా వెధవ ఎవడురా అంటే నేనే. నా అన్ని వెధవ కార్యాలు మీలో ఎవరు చేసి ఉండరు. మీరు అనుకోవచ్చు, బలవల్లి సార్ నేను మీకంటే వెధవని అనుకోవచ్చు, కానీ అంతకంటే వెధవని నేను. కానీ నన్నే పట్టుకున్నాడు దేవుడు. అవునా? నన్నే పట్టుకొని నాతో మాట్లాడిన దేవుడు ఎంత తెలుసా? రే, ఆదివారం ఆరాధనలో తబలా ప్లే చేసి మధ్యాహ్నం చేంజ్ చేస్తున్నాను. సినిమా సింపుల్, చెప్పాను మీకు ఆల్రెడీ. రిహార్సల్ చేయడానికి చర్చిలో పడుకుంటే మీకు చెప్పాను కదా, చర్చిలోని వెళ్ళిపోయి సెకండ్ షో సినిమా చూసి వచ్చేవాళ్ళం. ఆ బ్యాచ్ అంతా అంతే ఉంటాం. కానీ వాళ్ళందరికంటే కూడా ఒక ఆకు ఎక్కువ ఉంది. నేను ఏ తప్పు చేయాలన్నా, ఏ పాపము చేయాలన్నా నాతో పక్కన ఎవరిని కూడా పెట్టుకోను. నాకు చాలా మంచి ఫ్రెండ్ ఉన్నాడు, ప్రతిదీ నా గురించి ప్రతిదీ వాడికి తెలుసు, కానీ కొంతే తెలుసు వాడికి. నేను ఇంపార్టెంట్ ఏదైనా చేయాలి అని అనుకుంటే ఒక్కడనే వెళ్తా, చేసేసి వచ్చేస్తా. అలా బ్రతికా నేను. దేవుడు నా జీవితంలో ఆశ్చర్యం చేశాడు. ఏంటి ఆశ్చర్యం అంటే, ఒక సేవకురాలి కుమార్తెని నేను చేసుకోవడం ఆశ్చర్య కార్యం. ఆ సేవకుల కుటుంబంలో నేను పడ్డం ఒక ఆశ్చర్యం. అక్కడి నుంచి దేవుడు మళ్ళా తిరిగి నా చేతే నేను ఎన్ని వెధవ పనులు చేశానో నాకు తెలుసు. ఎవరి మనసు ఎలాగుంటుందో, ఎవరి హృదయం ఎలాగుంటుందో నాకు తెలుసు. నేను యూత్ మీటింగ్కి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఒకరోజు ఆ యూత్తో మాట్లాడా, ఎవరు ఎలా ఉంటారు ఏంటి అనేది. ఒక ఎస్ఐ గారు భార్య నాకు కాల్ చేశారు, చేసి పాస్టర్ గారు మీ సాక్ష్యం విన్న తర్వాత నాకు మా సంఘంలో చాలామంది పిల్లలు గుర్తొచ్చారు పాస్టర్ గారు అని చెప్తున్న విషయం. ఎందుకు చెప్తున్నానంటే, నా జీవితంలో ఆయన ఆశ్చర్య కార్యము చేశాడు. ఆయన్ని ప్రకటించకుండా నేను ఉండలేను. నా పాపములో ఉండే నేను కూలిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన నన్ను పవిత్రుడిగా కడిగాడు, తీసుకొచ్చి నిలబెట్టాడు. నేనెప్పుడు పాస్టర్ అవుతానని అనుకోలేదు, నేనెప్పుడు సేవ చేస్తానని అనుకోలేదు. ఎంతోమందికి సేవకులకి సహకారిగా వారి బ్యాగులు మోస్తా తిరిగేవాడిని. కానీ దేవుడు నన్ను చూశాడు. ప్రభు, ఆ పరిచర్య అంటున్నావు, నాలో లోపం ఉంది, లోపాన్ని సరిదిద్దుతానన్నాడు దేవుడు. అనేక మార్లు దేవుని సన్నిధిలో 2 గంటలకి 3 గంటలకు కూర్చొని కన్నీరు కార్చి ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. నేను ఎప్పుడైతే కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం మొదలుపెట్టి నిజమైన క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఇష్టపడ్డానో, అపవాది నా జీవితంలోకి అప్పుడే మరలా ప్రవేశించాడు.
వాడు ఒప్పుకుంటాడా? వాడు ఒప్పుకోడు. వాడు ఏం చేస్తాడు? ఎంతకాడికి మరలా తిరిగి నన్ను పడేయాలి. వాడు నన్ను పడేయాలి. కానీ ప్రతిసారి దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, నన్ను స్థిరపరుస్తున్నాడు, నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాన్ని ఈరోజు మీ ముందు నేను అనేక మార్లు పంచుకున్నాను. ప్రియమైన వర్లారా, ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వాడు. మన జీవితంలో ఒక వ్యక్తి పుట్టక ముందే ఆ వ్యక్తిలోని కొన్ని గుణాలను దేవుడు పరిచయం చేశాడు. నేను ముందుకు వెళుతున్నాను. 5 నిమిషాల్లో వాక్యాన్ని నేను ముగిస్తాను కాబట్టి చాలా ఫాస్ట్గా వెళతాను. నోట్ చేసుకునే పడితే నోట్ చేసుకోండి మీరు. కాబట్టి ప్రియమైన వర్లారా, ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఆయన ఆలోచనకర్త అంట. ఏంటి? ఆయన ఏమి ఆలోచిస్తూ ఉన్నాడంటే, నీకంటే ముందుగా ఏదైతే ఆయన నీ జీవితంలో చేయాలనుకుంటున్నాడో దాన్ని ఆయన ఎప్పుడో ఆలోచించేశాడు. ఆయన నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ బిడ్డల్ని ఈ స్థితిలో పెట్టాలని నువ్వు ఎప్పుడూ ఆలోచించాల్సిన అవసరం లేదు. వారి కొరకు నువ్వు ప్రార్థన చేయడం మాత్రమే, నీ జీవితం కొరకు నువ్వు ప్రార్థన చేయడం మాత్రమే, కానీ నీ ఆలోచనలు పనికిరావు. దేవుడు ఏం చేయాలంటే అదే చేస్తాడు. కాబట్టి ప్రియమైన వారారా, ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, ఆదాము ఏదెను వనములో కోల్పోయినటువంటి దేవుని సన్నిధిని తిరిగి యేసు క్రీస్తు అందించాలని దేవుని ఆలోచన, దేవుని సంకల్పము. ఆయన ఆలోచన మన జీవితాల్లో సరి అయినదిగా నిలబడిపోతుంది. నీ ఆలోచన అనేక సార్లు ప్రక్కదారి పట్టచ్చు. నీ ఆలోచనలు ఫెయిల్యూర్స్ అవ్వచ్చు. నీ ఆలోచనలు పని చేయకపోవచ్చు. కానీ దేవుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆయన ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు. నీ జీవితాల్లో ఆశ్చర్యాలు చేయగలిగిన వాడు. ఆయన ఆలోచనకర్త. నీ ఆలోచనల ప్రక్కన పెట్టి నువ్వు దేవుని దగ్గరికి రా. ఆయన ఆలోచనలు నువ్వు గ్రహించగలిగితే నువ్వు నీ కుటుంబము ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ఆయన ఇష్టము కలిగిన దేవుడు. 3వది చూద్దాం. బలవంతుడైన దేవుడు అంట ఆయన. ఎవరండి ఈయన? బలవంతుడైన దేవుడు అంట. ఏంటి ఈయన బలము అనంటే 2 మాటలు మీకు నేను తెలియపరుస్తాను. ఒక 5 విషయాలు వీలైతే చెప్తాను మీకు నేను. బలవంతుడైన దేవుడు నిర్గమకాండము 6:6లో ఆయన అంటాడు, ఏమంటాడంటే, ఆ దాస్యము నుండి విడిపించిన బలవంతుడు అంట ఆయన. ఏంటి? ఇశ్రాయేలీలను 430 సంవత్సరాలు దాస్యములో ఉంటే విడిపించినటువంటి బలవంతుడు అంట ఆయన. కాబట్టి ప్రియమైన వారలారా, అదే నిర్గమకాండము 13:3లో కూడా ఆయన తన బాహు బలముతో మిమ్మును బయటికి తీసుకొని వచ్చాడు అంటాడు మోషే. నిర్గమకాండము మరలా వారికి తెలియపరుస్తాడు. ఏమంటాడంటే, మీరు యుద్ధం చేసి బయటకు వచ్చారు ఐగుప్తులతోటి, మీరు ఏం చేస్తే బయటకు వచ్చారు? మీరు ఆయన బాహుబలము చేత మాత్రమే మీరు బయటకు వచ్చారు. ఈరోజు కేవలము మన పాపములు, మన అపరాధములు విడిపించబడాలి అనంటే దేవుడు నిన్ను విడిపిస్తే తప్ప వాటి నుంచి నువ్వు బయటికి రాలేవు. ఆయన మాత్రమే నిన్ను విడిపించగలడు. ఒక వ్యాధి వచ్చినా, ఒక రుగ్మత వచ్చినా, ఏదొచ్చినా నీ జీవితంలో ఆయన మాత్రమే తన బాహుబలము చేత దాన్ని నీ నుంచి దూరపరచగలడు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 3వది చూడండి మా 3వది. యెషయా గ్రంథము 25:8. ఇది చాలా బలమైనది. ఏంటమ్మా? గట్టిగా చదువుతలే. మరి ఎన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృగివేయును. చూసారా ప్రియమైన వారలా? చాలమా. ఇప్పుడు ఆయన బలం ఏంటి తెలుసా? విడిపించడం కాదు, రక్షించడం కాదు. ఏం చేస్తాడు ఆయన ఇప్పుడు? యెషయా ప్రవక్త యేసుక్రీస్తు గురించి ప్రకటించడానికి మధ్యలో 700 సంవత్సరాలు ఉంది. ఏంటి? యెషయా ప్రవక్త ప్రవచించిన తర్వాత 700 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తూ భూమి మీదకి వచ్చాడు. ఒక ప్రవచనము నెరవేరే కాలము మన జీవితంలో దేవుడు ఏదైనా నీకు ఆశీర్వాదం వస్తుందని అంటే మళ్ళీ కరెక్ట్గా ఒక నెల తర్వాత ఫోన్ చేస్తారు. మీరు చెప్పింది జరగలేదుగా పాస్టర్ గారు, మీరు చెప్పింది జరగలేదుగా, దేవుడే చెప్పాడంటావా నిజంగా, దేవుడే చేశాడంటావా నిజంగా. ఆయన ఎంత బలవంతుడంటే ఏంటి? ఆయన మాట ఇచ్చి
స్థాపింపకుండుటకు ఆయన మానవుడు కాదంట. ఆయన ఇప్పుడు 700 సంవత్సరాల క్రితము ప్రవచించబడిన ప్రవచనము 2వ కొరింథీ పత్రిక తీయండి. 2వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 54 చదువమ్మా. విజయమందు మరణము మృంగివేయబడింది. నెరవేరిందా లేదా? 700 సంవత్సరాల క్రితము దేవుడిచ్చినటువంటి ప్రవచనము యేసుక్రీస్తులో నెరవేరిందా లేదా? 1 కొరింథీ పత్రికలో మీరు ఇంటికి వెళ్ళి చూడండి. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో పౌలు గారు దాన్ని రూఢిపరుస్తూ ఉన్నాడు. అయితే అపోస్తుల కార్యములు 2:24 ఇది కూడా చదువమ్మా. అపోస్తుల కార్యములు 2:24 చదువు. 4వది ఆయన బలం గురించి జస్ట్ మీకు ఇంట్రడక్షన్ ఇచ్చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే తర్వాత మీకు బోధిస్తాను. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా? మరణాన్ని మృంగివేయడానికి వచ్చాడని చెప్పాడు కదా. ఇప్పుడు మరణము కంటే కూడా ఇప్పుడు ఎవరు బలమైన వాడు? మరణము కంటే బలమైన వాడు ఎవరమ్మా? ఎవరు? ఆయననా? ఆయనే. మరణము కంటే ఇట్లా చెప్తున్నారు వాళ్ళు, ఆయనే అంట మనోళ్ళు. మరణము కంటే కూడా బలమైన వాడు. ఈ దినమున నీకు క్రిస్మస్ ఆనందాన్ని ఇచ్చిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన దేంతో జయించాడు మరణాన్ని తెలుసా? పరమగీతాలు తీసుకోండి. పరమగీతాలు వద్దులే, ప్రసంగి తీసుకోండి. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. పరమగీతాలు 8:6 చూడమ్మా. పరమగీతాలు 8:6. గట్టిగా ఏంటమ్మా అది? యేసుక్రీస్తులో ఉంది ఏందమ్మా? ఆయన ప్రేమే కదా. ఆ ప్రేమ మరణమంతా బలమైనది. ఇంకా మనం చెప్పుకోవాలంటే మరణము కంటే కూడా బలమైనది. యేసుక్రీస్తు అంటే ప్రేమ, ప్రేమ అంటే యేసుక్రీస్తు. ఈ మధ్య టీవీలో ఒక ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్ మాట చెప్పుకోవచ్చు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకున్నావు కదా, ఎందుకు నమ్ముకున్నావు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నాకు ఆయనలో నచ్చిన గుణం ఏంటంటే ప్రేమ. ఆయన ఎవరినైనా ప్రేమించగలడు. అట్లాంటి వాడు నాకు ఎక్కడా కనబడలేదు కాబట్టి నేను ఆ యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చాలా పబ్లిక్గా చెప్పాడు. ఆయన మాలలు కూడా వేసేవాడు ఇంతకుముందు. ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 5 విషయాలు మనం తెలుసుకున్నాం. ఆయన బలము ఎలా ఉంది అనంటే, మొదటిది దాస్యము నుండి ఇశ్రాయేలీయులను విడిపించాడంట. రెండవది తన బాహుబలము చేత వారిని బయటికి తీసుకొని వచ్చాడంట. మూడవది ఆయన ఏం చేశాడు? మానవుని మీద ప్రభుత్వము చేస్తూ ఉన్నటువంటి మరణాన్ని మృంగివేయడానికి ఆయన ఈ భూమి మీద అవతరించాడంట. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యమంట. ప్రియమైన వారులారా, ఒక చిన్న విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఈ భూమి మీద ఒక 2-3 సంవత్సరాల క్రితము ఒక మంచి సైంటిస్టు, అంటే ఖగోళ శాస్త్రంలో ప్రావీణ్యత కలిగినటువంటి స్టీఫెన్ హాకిన్సన్ అనే ఒక ఆయన ఉన్నాడు. అవును కదా. ఆయన ఖగోళ శాస్త్రములో అపారమైనటువంటి మంచి జ్ఞానము సంపాదించిన వ్యక్తి. ఆయన గురించి మీరు ఒకవేళ నెట్లో సెర్చ్ చేయాలనుకుంటే ఆయన పేరుని మెన్షన్ చేస్తే ఆయన జీవిత చరిత్ర మొత్తం వచ్చేస్తుంది. స్టీఫెన్ హాకిన్సన్ అని ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఆయన చాలా కనుగొన్నాడు అనమాట. అంటే ఖగోళ శాస్త్రంలో జరగబోయే సంగతులు ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేరాయి. కాబట్టి ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒక అనౌన్స్ చేశాడు. 2022 అనుకుంటా, 2022లో నేను అనుకుంటా ఆయన చనిపోయాడా, 2022లో ఒక మాట చెప్పాడు. ఆయన ఏమన్నాడంటే, ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన మాట అంటే, నేను మనిషి మరణించకుండా ఎంతో కాలము జీవించడానికి కనిపెట్టేశాను. ఆయన ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మనిషి మరణానికి భయపడవలసిన అవసరం లేదు. మనిషి కొంతకాలము అనేక సంవత్సరాలు జీవించడానికి నేను కనిపెట్టేశాను. ఆ లాజిక్ నాకు తెలుసు అనగానే ప్రముఖమైన దేశాల్లో, పెద్ద పెద్ద దేశాల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద పత్రికల్లో, న్యూస్ ఛానల్స్లో వాటిని ప్రచురించారు.
కరెక్ట్గా 3 నెలల్లో చచ్చిపోయాడు. ఆయన వయసు 74 సంవత్సరాలు చచ్చిపోయేటప్పటికి. ఇది అనౌన్స్ చేసిన తర్వాత కరెక్ట్గా 3 నెలల్లో ఆయన చచ్చిపోయాడు. అంటే ఇప్పుడు మరణం మీద ఎవరికి అధికారం ఉంది? ఏ దేవునికి అధికారం ఉంది? ఏలయనగా మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆయన ఎలాంటి వాడు? ఆలోచనకర్త, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడైన దేవుడు. ఇప్పుడు ఆయన బలం ఏంటో తెలుస్తుంది నాకు. ఇప్పుడు మరణం గురించి ఒకవేళ ఎవరన్నా భయపడుతుంటే నేను చచ్చిపోతానని జాగ్రత్త. ఇప్పుడు మరణమును ఆయన అనుమతినివ్వాలి మరణానికి. ఎందుకనంటే మరణము అనేది ఆయన లోపరుచుకున్నాడు కదా, మరణాన్ని ఆయన మింగేశాడు కదా. ఇప్పుడు మరణము భూమి మీద లేదు. ఒక వ్యక్తికి మరణము కావాలి, మరణము రావాలి అనంటే అది దేవుడు ఇవ్వాల్సిందే. ఏదైనా అనారోగ్యం ఉంటే, ఏదైనా భయం ఉంటే మీలో భయపడబాకండి. ఏంటి దేవుడు చేసేది? అయ్యా నాలో చచ్చిపోతానేమోనని భయం వస్తూ ఉంది, నాలో కూలిపోతానేమోనని భయం వస్తుంది, నాలో ఏమైనా వ్యాధులు వస్తాయేమోనని భయం వేస్తుంది. దేనికి మనం భయపడాల్సిన అవసరం లేదు మరణానికి. ఎందుకనంటే బలమైన వాడు నీ కొరకు ఉదయించాడు. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఆయన ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో చేయగలడు. ఆయన నీ గురించి ఆలోచించగలడు. ఆయన నీ మరణాన్ని కూడా దూరపరచగలిగినటువంటి శక్తి కలిగిన వాడు. 4వది నిత్యుడగు తండ్రి. ఈ నిత్యత్వము గురించి మాట్లాడదాం. నిత్యుడగు తండ్రి అంట ఆయన. ఇది హీబ్రూ పదము అంట. నిత్యుడగు తండ్రి అనేది హీబ్రూలో అంటే దాని అర్థం ఏంటంటే, హీబ్రూ పదములో దీని మీనింగ్ ఏంటంటే నిత్యత్వము కలిగిన వాడంట ఆయన. ఎవరు? మన కొరకు శాశ్వత కాలము, అంటే మన కొరకు ఈ భూమి ఉన్నంత కాలము కూడా జీవించి ఉండే దేవుడు అంట ఆయన. నిత్యుడు అంటే నిత్యుడగు తండ్రి అని అన్నాం కదా. దీని అర్థం ఏంటి అనంటే నిత్యత్వము కలిగిన వాడు, మన కొరకు ఉనికిలో శాశ్వత కాలము, అంటే ఈ భూమి ఉన్నంత కాలము మనతో ఉండే దేవుడు అంట. ఏంటి ఈయన పేరేంటి? నిత్యుడగు తండ్రిగా మన కొరకు దిగి వచ్చిన ఆ పరిశుద్ధుడి గురించి ఈ దినమున మనము క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. కానీ ఆయనలో ఉన్నటువంటి ఆశ్చర్య కార్యాలు గ్రహించలేకపోతున్నాం. ఆయనలో ఉన్నటువంటి మన పట్ల ఆలోచన గ్రహించలేకపోతున్నాం. ఆయన ఎంత బలమైన దేవుడో తెలుసుకోలేకపోతున్నాం. ఆయన నిత్యత్వము గురించి మనము తెలుసుకోలేకపోతున్నాం. ఈ దినమున ఆ నిత్యుడగు తండ్రి మనిషికి ఏమిచ్చాడు? 10 విషయాలు మీకు నేను చాలా ఫాస్ట్గా తెలియపరుస్తాను. నోట్ చేసుకోండి, రెఫరెన్స్ ఇస్తాను. వాక్యాన్ని ముగించబోతూ ఉన్నాను నేను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మొదటిది, నిత్యమైన జీవం ఇచ్చాడంట. యోహాను 17:2 నిత్యమైన జీవం ఇచ్చాడంట. నిత్యుడగు తండ్రి నిత్యము జీవించడానికి నిత్య జీవాన్ని ఇచ్చాడంట. యోహాను 17:2 నిత్యమైన కృప ఇచ్చాడంట. ఆయన ఎప్పుడు ఆయన కృప నీ వెంట ఉంటూనే ఉంటుందంట. యెషయా గ్రంథము 54:8 నిత్యమైన సంతోషం ఇచ్చాడంట ఆయన. ఏంటి? యెషయా గ్రంథము 51:11. 5వది, 4వది నిత్యమైన రక్షణ ఇచ్చాడంట ఆయన. యెషయా గ్రంథము 45:17. 5వది నిత్యమైన విమోచన ఇచ్చాడంట. హెబ్రీ 9:11. 6వది నిత్యమైన ఆదరణ ఇచ్చాడంట ఆయన. 2వ దశలోనికైలకు రాసిన పత్రిక 2:16. 7వది నిత్యమైన మహిమ నీకు ఇచ్చాడంట. 2వ తిమోతి 2:10. 8 నిత్యమైన వెలుగు నీ ముందు ఉంచాడంట. నిత్యమైన వెలుగులో నిన్ను నడిపిస్తూ ఉన్నాడంట. యెషయా 60:19. 9 నిత్యమైన శక్తి. ఎప్పుడైతే నువ్వు కృంగిపోయావో, ఎప్పుడు ఆయన నామ స్మరణ చేసినప్పుడు నిత్యమైన శక్తిని ఆయన నీకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడంట. నిత్యమైన శక్తి ఇచ్చాడంట. రోమా 1:20. రోమా 1:20. 10వది నిత్యమైన స్వాస్యము. ఏమిచ్చాడు? నిత్య స్వాస్యం ఆయన ఇచ్చాడంట. హెబ్రీ 9:15. 2వ కొరింథీ
5:1, హెబ్రీ 9:15, 2 కొరింథీ 5:1. దయచేసి ఇప్పుడు నా వైపు చూడండి ప్రియమైన వారులారా. ఇప్పుడు ఆయన మనకేమిచ్చాడు? నిత్యుడగు తండ్రి శాశ్వత కాలము మనతో కలిసి ప్రయాణం చేస్తూ మన జీవితము మొత్తము మనము సముద్ర దిగంతములోకి, అంటే యోనాని దేవుడు సముద్ర దిగంతములోకి వెళ్ళాడు కదా, ఆయన కృపతోడుగా పంపించాడంట. సముద్రములో ఉన్నను ఆయన కృప ఉంటుంది, ఆకాశమునకెక్కినను ఆయన కృప ఉంటుంది, మేఘముల మీద కొనిపోబడుతున్న ఆయన కృప ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు అనంటే ఆయన నిత్యుడు, శాశ్వత కాలము నీతో కలిసి ప్రయాణం చేసే దేవుడు ఆయన. ఇందులోని మర్మం ఇది. శాశ్వత కాలము నీతో కలిసి ప్రయాణము చేసి నిన్ను నడిపించేటువంటి బలమైన దేవుడు నిత్యుడగు తండ్రి ఆయన. చూడండి ప్రియమైన వాళ్ళరా, జీవం ఇచ్చాడు, కృప ఇచ్చాడు, సంతోషం ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, విమోచన ఇచ్చాడు, ఆదరణ ఇచ్చాడు, మహిమనిచ్చాడు, వెలుగునిచ్చాడు, శక్తినిచ్చాడు. ఆయన స్వాస్యములోకి నిన్ను తీసుకెళ్ళి కూర్చుండబెట్టబోతున్నాడు. ఆయన పరలోకములో ఆయనతో పాటు నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు. నిత్యుడగు తండ్రి. ఇప్పుడు మనం ఇంకోటి చూడబోతున్నాం. సమాధానానికి అధిపతి. సమాధానానికి ఆయన ఎవరంట? అధిపతిగా ఉంటున్నాడంట. ఈ దినాల్లో మొట్టమొదటిగా అపవాది చేసిన పని ఏంటో తెలుసా? కుటుంబములలో సమాధానము లేకుండా చేస్తూ ఉన్నాడు. అంటే తృప్తి లేకుండా చేస్తున్నాడు. కుటుంబంలో ఎంత సంపాదించినా, ఏమి ఉన్నా ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇది ఎప్పుడైతే మనిషి జీవితంలోకి వస్తుందో సమాధానాన్ని కోల్పోతున్నాడు మనిషి. విపరీతంగా ఇద్దరి మధ్య విభేదాలు, విపరీతంగా కుటుంబంలో సమస్యలు రేకెత్తున్నాయి. సమాధానం ఉండట్లేదు ఇంట్లో. బయట కష్టపడి ఇంటికి వస్తే ఇంట్లో ఒక పోడు, ఇంట్లో ఉండి పని చేస్తే బయటికి వెళ్తే ఒక పోడు. అవునా? మనిషి సమాధానాన్ని కోల్పోయిన స్థితిలో యేసుక్రీస్తు సమాధానానికి ఆయన అధిపతి అంట. ఒక మాట చెప్తాను నేను. ఆయనతో యోబు 22, 21 చదవద్దమ్మా, సమయం లేదు, ముగించేస్తున్నాను. చాలా ఫాస్ట్గా వెళ్తున్నాను. ప్రభు చిత్తమైతే మరలా వీటిని విశ్లేషణ చేద్దాం. ఒకవేళ దేవుడు వచ్చే సంవత్సరానికి మిమ్మల్ని నన్ను సజీవులుగా ఉంటే మరలా ఇదే వర్తమానాన్ని మరలా మనం కొంచెం దాన్ని విపులంగా విశదీకరించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే యోబుతో అంటాడు దేవుడు, ఏమంటాడంటే, యోబు అంటాడు, ఆయనతో సహవాసము నీకు ఏమిస్తుందంట? దేవునితో నడువు, నీకు సమాధానం ఉంటుంది. ఎవరితో నడవాలి? దేవునితో నడవాలంట. సమాధానకర్తతో నువ్వు నడవాలంట. కాబట్టి రోమా 5:1 కూడా ఒక మాట ఉంది. ఏంటంటే, యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. ఆయన ఇప్పుడు ఎవరండి? సమాధానానికి అధిపతి. సమాధానము ఎవరి మధ్య అయినా కావాలి అనంటే మధ్యవర్తిగా యేసుక్రీస్తు మాత్రమే ఉండే దేవుడు. అందుకే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే యేసుక్రీస్తుతో మీరు ఫస్ట్ సమాధాన పడాలి. అర్థమైందా మీకు? యేసుక్రీస్తుతో మీరు ఫస్ట్ సమాధాన పడిపోవాలి. సమాధాన పడిన తర్వాత ఇప్పుడు ఆయనతో నువ్వు సహవాసం చేయాలి. మూడోది ఏంటంటే, మొదటి దశలోనికైలకు వ్రాసిన పత్రిక 5:13 ఈ మాట వ్రాయబడి ఉన్నది. మొదటి దశలోనికైలకు వ్రాసిన పత్రిక 5:13 చదవద్దమ్మా. ఒకనితో ఒకడు. ఇప్పుడు మీలో సమాధానం కావాలంటే ఫస్ట్ దేవునితో మీరేం చేయాలి? సహవాసం చేస్తే ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తే ఇప్పుడు మన మధ్య ఏమొస్తూ ఉంది? సమాధానం వస్తూ ఉందంట. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా ఒక మాటను మీకు నేను తెలియపరిచి వర్తమానాన్ని ముగించబోతూ ఉన్నాను. ఈ మాట ఏంటంటే, ఇప్పుడు మానవునికి సమాధానకర్త అయిన దేవుడు అనుగ్రహించాడు కదా. ఈ సమాధానము మానవుడు ఎక్కడ కోల్పోయాడు? ఎప్పుడు కోల్పోయాడు మానవుడు? ఏ సందర్భంలో కోల్పోయాడు మానవుడు? ఎక్కడ కోల్పోయాడు మానవుడు? ఏదైనా తోటలో దేవునితో సహవాసము, సమాధానము, దేవుని సన్నిధిని కోల్పోయినటువంటి మానవుడిని యేసుక్రీస్తు ద్వారా గెత్సెమనే తోటలోకి తీసుకొని వెళ్ళి, గెత్సెమనే తోటలో నుంచి గొల్గొతా కొండ ఎక్కించి ఆ శిఖరం మీద కల్వరి సిలువలో సమాధానాన్ని ఇచ్చేశాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, కరెక్టేనా? ఈ ప్రవచనం కరెక్టా కాదా? ఆదాముకి యేసుక్రీస్తుకి మధ్య
4,000 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే ఆదాముకి యేసుక్రీస్తుకి మధ్య ఆదాముతో దేవుడు కోల్పోయిన సంబంధాన్ని 4,000 సంవత్సరాల తర్వాత దేవుడు తిరిగి పునరుద్ధరించాడు యేసుక్రీస్తు ద్వారా. 4,000 సంవత్సరాల మధ్యకాలం అది. యెషయాకి యేసుక్రీస్తుకి మధ్యలో 700 సంవత్సరాలు. మలాకీకి యేసుక్రీస్తుకి మధ్య, నూతన నిబంధనకి మధ్య 400 సంవత్సరాలు. అజ్ఞాన కాలములో మానవుడు జీవించాడు, అంధకారములో మానవుడు జీవించాడు. మానవుడు చీకటిలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి తనను నడిపించినటువంటి వాని గుణాతిశయాలు మనము ప్రచురపరచాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియమైన వారలారా, ఆయన ద్వారా చెప్పబడిన ప్రతి ప్రవచనము, ఆయన గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనము ఈ భూమి మీద నెరవేర్చబడింది. అది ఫేక్ కాదు. ఎప్పుడో 700 సంవత్సరాల క్రితము మాట్లాడిన దేవుని మాటలు యేసుక్రీస్తు ద్వారా దేవుడు నెరవేర్చాడు. ఎప్పుడో 4,000 సంవత్సరాల క్రితము చెడిపోయినటువంటి సంబంధాన్ని తిరిగి యేసుక్రీస్తు ద్వారా తిరిగి మరలా ఈ భూమి మీద సమాధానాన్ని దేవుడు అందించినట్లుగా లేఖన భాగం మనకి తెలియపరుస్తుంది. చివరిగా ఈ మాటను చదువుకొని మనము ఆ వాక్యాన్ని ముగించుకోబోతూ ఉన్నాం. ఎలయనగా చదువమ్మా మాట చదవబడిన లేఖన భాగం. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతిని అతనికి పేరు పెట్టబడెను. ఆ సమాధానానికి అధిపతి అయినటువంటి ఇన్ని పేర్లు కలిగినటువంటి క్రీస్తు నీతో ఉన్నప్పుడు నీకెందుకు ఇంక సందేహం, నీకెందుకు ఇంక భయం, నీకెందుకు అసమాధానము? నువ్వు ఏ పని చేయాలన్నా కానీ యుద్ధము యెహోవాదే కదా. ఆయన ఏం చేశాడు? ఆయన బలం ఎలాంటిది? మరణము కంటే కూడా బలమైన వాడంట ఆయన. ఆయన ఆశ్చర్య కార్యము ఎలాంటిది అనంటే, నీ శత్రువులను లయం చేయడానికి ఆకాశములో ఆయన నిధులను సమకూర్చాడంట, వారి మీద దాడి చేయడానికి. ఎంత ఆశ్చర్యకరుడు, ఎంత ఆలోచనకర్త, ఎంత బలవంతుడైన దేవుడు, ఎంత నిత్యుడగు తండ్రి, ఎంత సమాధానానికి అధిపతి అయినా. ఒక్క వ్యక్తిలో ఎన్ని గుణాలు మనము చూడగలిగామా? ఈ భూమి మీద మరణాన్ని జయించి నేను తిరిగి లేచాను అని చెప్పిన వాడు చరిత్రలో లేడు, రాడు. కారణం ఏంటో తెలుసా? అది యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యము. ఈరోజు క్రైస్తవ జీవితము లేదా క్రైస్తవ్యము విస్తారంగా దేశము మొత్తము అలముకుంటూ వెళ్ళిపోతుందంటే అనేక మంది దాన్ని ఆపాలని ట్రై చేస్తూ ఉన్నారు. దహించి వేయబడతారు వాళ్ళు. బైబిల్ని హేళన చేసిన వారు, బైబిల్ గురించి ఏదో మాట్లాడిన వారు, బైబిల్ని అడ్డుకోవాలనుకున్న వారు. కాల్చగలిగింది బైబిల్ని కానీ క్రీస్తు ప్రేమని కాదు. కాల్చగలిగింది బైబిల్ని కానీ ఆయన ఆశ్చర్య కార్యాలను కాదు. కాల్చగలిగింది బైబిల్ గ్రంథాన్ని కానీ ఆయన బలాన్ని కాదు. కాల్చగలిగింది ఆ బైబిల్ గ్రంథాన్ని కానీ ఆయన సమాధానాన్ని కాదు. కాల్చగలిగింది బైబిల్ని కానీ ఆయన నిత్యత్వాన్ని కాదు. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఈ సమయంలో క్రైస్తవము దేశంలో రోజు రోజుకి విజృంభిస్తూ ఉంది అనంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడండి. ఆయన బలము కలిగిన వాడు, ఆయనలాగా కార్యాలు చేసేవాడు ఎవడు లేడు ఈ భూమి మీద. అనేక మంది అన్యులు రక్షణ పొంది ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వారిచ్చే సాక్ష్యం ఏందో తెలుసా? నేను అన్నీ తిరిగేశాను, నేను ప్రతి దగ్గరికి వెళ్ళిపోయాను, కానీ నా జీవితంలో ఇది కొదువుగా ఉంది, కొరగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే నేను దాన్ని క్రీస్తులో చూశానో, క్రీస్తుతో కలిసి నడిచానో, ఒక నిర్ణయం తీసుకున్నానో, నా జీవితంలో ఆశ్చర్యాలు. నా జీవితంలో అనేకమైన ఆలోచనలు కలిగి ఉన్న నేను ఒక స్థిరమైన ఆలోచన కలిగిన వారి వెంట నడవడం మొదలుపెట్టాను. దేవుడు నన్ను స్థిరపరిచాడు. ఒక బలమైన హస్తము కింద నేను నిలబడ్డాను. దేనికి భయపడను? లోకానికి భయపడను, మరణానికి భయపడను. ఒక నిత్యుడగు తండ్రి నాకు పరిచయం ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన నిత్యత్వములో నన్ను కూర్చోబెడతాడని ఆశ కలిగి జీవిస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. యెషయా ప్రవక్త 700 సంవత్సరాల క్రితము ప్రకటించినటువంటి లేదా ప్రవచించినటువంటి ఆ ప్రవచనము యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. అందుకే ఈరోజు మనం రేపు నుంచి క్యారల్స్కి ప్రారంభిస్తాం కదా. క్యారల్స్ ప్రారంభిస్తామా? రేపు బి కాలనీ, ఎల్లుండి ఏ కాలనీ, ఈ 2 కంప్లీట్ చేస్తాం మేము. 3వ రోజు 17వ తేదీ నెల్లూరులో చేస్తాం. అప్పుడు మనం ఏం చేస్తామంటే శ్రీయేసుడు జన్మించరే ఏలో అని పాడబడతామా?
పాడిన తర్వాత రక్షకుడు ఉదయించెను అనే పాట పాడతామా? చింతలేదిక యేసు పుట్టిన, అన్ని చింతలే. పాట అయితే పాడేస్తారు, దాంట్లో ఎంత భావం ఉందండి. చింతలేదిక పాట పాడిన తర్వాత మళ్ళీ ఆడబోయి కూర్చుని ఒకటే చింత. పిల్లకి జ్వరం తగ్గలేదే, పిల్లోడు మాటినట్లేదే, యేసు పుట్టాడు, ఇంకా చింత లేదు నీకు. ఇక నువ్వు బాడి మళ్ళీ పోయి అడుగుచాను, నువ్వు దిగులు పడితే. సమాధానం గురించి తెలుసుకొని సమాధానకర్త అయిన సృష్టికర్తని ప్రక్కనుంటే నాకింకా సమాధానం లేదు, అయిపోయింది. ఈరోజు నీ జీవితంలో ఈ 5 కార్యాలు ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు. నమ్మినట్లయితే అందరం హల్లెలూయా చెప్తాం. ఈ 5 కార్యాలు కలిగినటువంటి ఒకే వ్యక్తి నీ జీవితానికి ఆయన నువ్వు ఆహ్వానించగలిగితే నీ జీవితంలో ఆందోళన, అతిశయము ఏమీ లేకుండా నీ గురించి ఆయన ఆలోచిస్తాడు. దేనికి ఆలోచిస్తున్నావు? నువ్వు ఆలోచించి నీ ఎత్తుని ఏమన్నా మూరనంతగా చేసుకోగలవా? జానడంతగా చేసుకోగలవా? దేని గురించి ఆలోచిస్తున్నావు? రేపటి గురించి ఆలోచించద్దు. నేనైతే ఒకప్పుడు చాలా ఆలోచించేవాడిని. ఎలాగా నా బిడ్డను చదివించుకోవాలంటే ఎలాగా, నాకు వచ్చే డబ్బులు సరిపోవు కదా, నా బిడ్డను ఎలా చదివించుకోవాలి, నేను ఎలాగ ఉండాలి, నేను ఎలాగ తినాలి? నా దేవుడు నాకు సమృద్ధిగా ఇస్తున్నాడు. ఎప్పుడైతే నా దేవుని మీద నేను ఆధారపడడం మొదలుపెట్టానో దేవుడు నాకు సమృద్ధి సమృద్ధి సమృద్ధి. నా ఆలోచనలన్నీ కూడా ఆయనే, నా అతిశయము కూడా ఆయనే. దేని గురించి నేను దిగులు పడను, దేని గురించి నేను ఆలోచించను, దేని గురించి నేను తొందరపడి మాట్లాడడం మానేశాను. ఎందుకనంటే ఈ 5 గుణాలు కలిగిన వాడు నా జీవితంలోకి వచ్చేసాడు. ఈ 5 గుణాలు కలిగినటువంటి వాడు నా కుటుంబంలో ఉన్నాడు. ఈ 5 గుణాలు కలిగిన వాడు నా సంఘములో ఉన్నాడు. ఈ 5 గుణాలు కలిగిన వాడు మీతో ఉన్నాడు. ఇంకెందుకు మీకు దిగులు? ఇది మన దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇదే. ఆయన ఆశ్చర్యకరుడు. మేము మీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ పాట పాడిన తర్వాత ఇది చదివిస్తాను. నేను ఏమని చదివిస్తాను? ఆలకించుడి ఏలయనగా మనకు శిశువు పుట్టిన. మీ ఇంటి ముందు మాట్లాడామా, ఈ పాడించామా? పాట అయిపోయిన తర్వాత ఇది చెప్పించామా ఈ వాక్యం? అంటే దాని అర్థం ఏందో తెలుసా? ఈరోజు తెలుసుకున్నారు మీరు. రేపు నేను సంతోషపడండి వాక్యం చెప్పినప్పుడు. ఏంటి? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి సమాధానకర్త అయిన అధిపతి యొక్క దేవుడు నీ కొరకు పుట్టాడు. రా బయటికి అట పిలుస్తాం మేము కేరళకి వచ్చి. రండి బయటికి రండి. ఈ 5 గుణాలు కలిగినటువంటి బలవంతుడు మీ కుటుంబానికి తీసుకొని వచ్చాం. ఈ 5 గుణాలు కలిగినటువంటి బలవంతుని మీకు పరిచయం చేయడానికి వచ్చాం. సంతోషంగా ఉండండి క్రిస్మస్ దినాల్లో. ఇదిగో క్యాలెండర్ తీసుకోండి, ఇదిగో క్యాలెండర్ తీసుకోండి. మా చర్చికి డొనేషన్ ఇవ్వండి సంతోషంగా. ఏంటి? మాకు డొనేషన్ ఇవ్వండి. క్యాలెండర్ తీసుకోండి, సంతోషంగా ఉండండి. ఇదే రేపు మేము క్యారల్స్లో ప్రకటించబోతుంది. శ్రీయేసుడు జన్మించరే ఈలో. ఎంత మంచి పాటలండి. ఆ పాటలు భావం తెలియకుండా, అర్థం తెలియకుండా, దాన్ని అనుభవించకుండా మనం పాడేసి ఆ పాటలన్నీ ఒకసారి చూడండి. ఓ సద్భక్తులారా దూత పాట పాడుడి. అవి రాసిన వాళ్ళు సామాన్యులు కాదు, గొంతుల్లో సందుల్లో తిరిగే వాళ్ళు రాయలు ఆ పాటలు. అవి రాసిన వాళ్ళు మహాపండితులు, జ్ఞానులు. వాళ్ళందరూ కూడా ఆచార్యులు అని పిలువబడిన వారు, మహాపండితులు వాళ్ళు. దేవుడు వారి చేత కొన్ని పాటలు రాయించాడు. ఎంత భావగర్భితమైన పాటలు. ఆ పాటల చేత ఒక్కొక్కసారి నాలో దిగులు, ఏదన్నా సమస్య వచ్చినప్పుడు, మానవులు కదా కొంచెం దిగులు వచ్చినప్పుడు నన్ను ఒక పాట బలపరుస్తూ ఉంటుంది. ఏంది ఆ పాట అంటే, ఈ మధ్య ఎడబాయిని నీ కృప, ఆ పాట పాడుకుంటా ఉంటాను నేను కారులో. ఒకనొక టైంలో నేను కొంచెం వేదనలో ఉన్నప్పుడు పరిచర్య ఏమైపోద్దా అని బాధపడినప్పుడు నన్ను కరెక్ట్గా ఆ వాక్యము, ఆ మాట నన్ను కదిలించింది, నన్ను బలపరిచింది. నా దేవుడు నాతో ఉన్నాడు కాబట్టి ఆ మాట అర్థము కాక చాలా మంచి పాట. ఆ పాట మనము పాటను పాడతాం కానీ ఏం చేస్తాం? మనం గ్రహించం. మనం పాట పాడుతా గ్రహించి ఆ భావాన్ని మనం పలుకుతూ ఉంటే మన కళ్ళల్లో నీళ్లు వస్తాయి. ఆయన చేసిన త్యాగం గురించి మాట్లాడతాం. ఆయన ధనవంతుడయ్యుండి మన కొరకు దరిద్రుడిగా దిగి వచ్చాడు. ఇప్పుడు చెప్పండి, ఆలోచన నీది కాదు, బలము నీది కాదు, ఆశ్చర్యకార్యము నీది కాదు. నువ్వేమన్నా నిత్యత్వంలోకి తీసుకొని వెళ్తావా? సమాధానం నువ్వేమన్నా ఇస్తావా? మరి ఎందుకు ఆలోచిస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావు? దేని గురించి వేదన పడుతున్నావు? ఆయన చేర్చుకో. ఈ దినమే నీ జీవితాన్ని ఆయన ఆశ్చర్యకరమైన జీవితముగా మార్చి ఒక ఉన్నతమైన స్థితిలో నీ బంధువుల ముందు, నీ స్నేహితుల ముందు, నిన్ను హేళన చేసిన వారి ముందు ఆయన నిలబెట్టబోతున్నాడు. అటు కృప దేవుడు మనకి దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.
మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, సర్వోన్నతుడా, ఎంత గొప్ప దేవుడవు నాయన. ఆ పరలోకాన్ని విడిచిపెట్టి మా కొరకు దిగి వచ్చిన పరిశుద్ధుడా, అయ్యా ఏమిచ్చి మీ రుణం మేము తీర్చుకోగలం దేవా. మా పాత రోత జీవితాన్ని కడగడమే కాదు కానీ నాయన దేవా, అయ్యా మా ఆలోచనలన్నీ కూడా మీరే ఆలోచించేస్తున్నారు ప్రభా. అయ్యా మా జీవితంలో ఏదైనా ఆశ్చర్యంగా జరిగించబోతున్నారు దేవా. మేము బలవంతుడైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామని మాకు మీ బలాన్ని ఆధారము చేశారయ్యా. అయ్యా నా తండ్రి, మాకు సమాధానం లేని స్థితిలో సమాధానాన్ని ఇచ్చారు ప్రభా. అయ్యా నీ కొందనాలయ్యా. ఈ లోకయాత్రను ముగించిన తరువాత మీ నిత్యుడగు తండ్రి అని మీరు మాట్లాడారు కదా ప్రభా. ఆ నిత్యత్వములోకి మమ్మల్ని ఆహ్వానించిన సజీవుడుగా దేవుడుగా మీరున్నారయ్యా. ఇది మనం మాతో మాట్లాడారు. ఈ మాటలను బట్టి వందనాలు, స్తోత్రము నాయన. నీ బిడ్డల్ని బలపరిచినందుకు వందనాలు, స్తోత్రం నాయన. క్రిస్మస్లోని మాధుర్యం, మర్మాలు మాతో మాట్లాడారయ్యా. నీ వందనాలు, స్తోత్రము నాయన. జరగబోయే కార్యక్రమం అంతా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. వర్తమానం విన్న నీ బిడ్డల హృదయాలను మీరు బలపరిచి మీ వైపు ఆకర్షించుకోమని యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్.